శ్రీ సాంస్కృతిక కళా సారథి, కళలకు ప్రపంచ వారధి. సభా సరస్వతి నమః. శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ అరుదైన కళా కదంబం అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021 కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, ఆహుతులకు, పెద్దలకు, వివిధ దేశాల సంస్థల ప్రతినిధులకు, కళాకారులకు, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సాదర స్వాగతాంజలి. ముందుగా మన కోరిక మన్నించి తమ ప్రత్యేక ఆశీస్సులను అందించడానికి విచ్చేసిన కంచి కామకోటి పీఠాధిపతులు, జగద్గురు పరమ పూజ్య శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారికి మన అందరి తరఫున పాద ప్రణామాలను తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ రామ్ మాధవ్ గారికి, శ్రీ మురళీ మోహన్ గారికి, శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, శ్రీ వామరాజు సత్యమూర్తి గారికి, శ్రీ చిట్టన్ రాజు గారికి, శ్రీ వంశీ రామరాజు గారికి, రుద్రావట్ల రామ్ కుమార్ గారికి ప్రత్యేక నమస్సులు. భారత ఉపరాష్ట్రపతి వర్యులు గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారు నేడు ఈ కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం అందించబోతున్నారు. వారి మరికొద్దిసేపట్లో మనతో ఇక్కడ జాయిన్ అవుతారు. 2020 జూలైలో గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరి పెద్దల ఆశీస్సులతో ప్రాణం పోసుకున్న ఈ చిన్నారి పాపాయి శ్రీ సాంస్కృతిక కళాసారథి ఇంతింతై 24 కార్యక్రమాలను సమర్థవంతంగా సంవత్సర కాలంలో నిర్వహించి మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుని నేడు 34 దేశాల నుండి తెలుగు ప్రతినిధులతో ఈ అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021 కార్యక్రమం నిర్వహిస్తోందంటే దీనికి ముఖ్య కారణం భగవంతుని అనుగ్రహం, గురువుల, పెద్దల ఆశీస్సులు, మీ అందరి ఆదరాభిమానాలు, సహకారం అని మాత్రం ఖచ్చితంగా చెప్తూ సవినయంగా మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముందుగా 2 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని తమ రాకతో పావనం చేసినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు, ప్రపంచంలోని తెలుగు వారందరికీ పూజనీయులు, హిందూ సనాతన ధర్మ పరిరక్షకులు, జగద్గురు పరమ పూజ్య శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారి చేతుల మీదుగా వారిని జ్యోతి ప్రకాశనం గావించి ఈ కార్యక్రమానికి శుభారంభం అందించవలసిందిగా కోరుతూ సవినయంగా అర్థిస్తున్నాము. గురువర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ధన్యవాదాలు గురువు గారు. ఇప్పుడు మనం మన సంప్రదాయాన్ని అనుసరించి ఒక చిన్న ప్రార్థనా గీతం మనం ఇక్కడ శ్రీ గణేశ జయ గణేశ జయ 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 గణేశ జయ గణేశ శ్రీ గణేశ జయ 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 గణేశ శ్రీ గణేశ జయ గణేశ జయ 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 గణేశ జయ గణేశ శ్రీ గణేశ జయ 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 గణేశ శ్రీ గణేశ జయ గణేశ జయ 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 గణేశ. మా తెలుగు తల్లికి
మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెనుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెనుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి బంగారు పంటలే పండుతాయి మురిపాల మోత్యాలు దొరలుతాయి మురిపాల మోత్యాలు దొరలుతాయి మా తెనుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు యాగయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి నగర అపురూప శిల్పాలు యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీరందనాలు తిక్కయ్య కలములో తీరందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ పాటలే పాడుతా నీ ఆటలే ఆడుతా జై తెలుగు తల్లి జై తెనుగు తల్లి జై తెనుగు తల్లి ధన్యవాదాలమ్మా. చక్కటి గాత్రంతో తెలుగు తల్లి గానం చేసిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు మన కోరిక మన్నించి ఈ కార్యక్రమానికి తమ ప్రత్యేక ఆశీస్సులను అందించడానికి విచ్చేసినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు, మనందరికీ మార్గదర్శకులు, జగద్గురు పరమ పూజ్య శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారిని తమ దివ్యమైన ఆశీస్సులను, అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా అర్థిస్తూ సవినయంగా ఆహ్వానిస్తున్నాం.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। अपार करुणा सिंधुं ज्ञानदं शान्तरूपिणं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहम्। सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपराम्। ఈ రోజు విశ్వవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలందరూ కూడా కలుసుకుని ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. సంస్కృతి అనేది మానవతా విలువల కోసము ముఖ్యమైనది, అత్యవసరమైనది. లోకములో శాంతి భద్రతలు సేవాభావం ఉండాలంటే పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు వాళ్ళని చూసుకోవాలి, చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళని గౌరవించాలి, సహకరించాలనే ఆ ప్రేమ భావం, స్నేహం, భక్తి, వినమ్రత, విశ్వాసము, సమైక్యత, సౌభ్రాతృత్వం, సౌజన్యం ఇవన్నీ ఉండాలంటే ఇప్పుడు పాటలో పాడారే, కరుణ కడుపులో బంగారము, కన్నులో కరుణ, ఇవన్నీ తెలుగు తల్లి పద్యంలో పాడారే. ఒక హిస్టరీ, ఒక మొత్తము మన చరిత్ర అన్ని చెప్పారు సంక్షిప్తంగా ఆ పాటలో. కృష్ణదేవరాయలు అన్ని చెప్పారు దాంట్లో. ఇలాంటి సంస్కృతిని కాపాడటానికి ఆంధ్రదేశము పురాతనమైన కాలం నుంచి ప్రధానంగా పనిచేస్తున్నది. అరసవల్లి నుంచి ఆదిలాబాద్ వరకు భాస్కర క్షేత్రమైన అక్కడి నుంచి బాసర క్షేత్రం వరకు ఉండే ఈ ఆంధ్ర దేశం ఏదైతే ఉన్నదో ఇప్పటికీ నిర్వహణ పరంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని ఉభయ రాష్ట్రం అయినప్పటికీ ఉభయ గోదావరి లాగా, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి లాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని ఉన్నప్పటికీ కూడా ఈ సంస్కృతిని కాపాడటానికి ఆంధ్రదేశము యావత్ భారతానికి ఆదర్శంగా ఉన్నది. ఆది శంకరాచార్యులు 12 జ్యోతిర్లింగములో అతి ప్రసిద్ధమైన శ్రీశైలే మల్లికార్జునం శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని ఆ పుణ్యక్షేత్రానికి ఆయన విచ్చేసి అక్కడే తపస్సు చేశారు. యావత్ భారతము పాద సంచారం చేసిన ఆదిశంకరాచార్యులు ఆయన తపస్సు చేయటానికి ప్రధానంగా ఆయన తీసుకున్న క్షేత్రము శ్రీశైలే మల్లికార్జునం అని. అక్కడ కృష్ణా తీరములో జ్యోతిర్లింగములో ఒకటి అది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం. ఇప్పుడు వచ్చేస్తారు అనుకుంటున్నాను. అలా ఆ శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి. వీళ్ళు మళ్ళీ మళ్ళీ అని చెప్పారు, మళ్ళీ చెప్పారు మళ్ళీ అని వీళ్ళు పాట పాడేవాళ్ళు. మళ్ళీ తెలుగు తల్లి ఇది మళ్ళీ పువ్వులు అన్నారు. ఇక్కడ కూడా మళ్ళీ పువ్వులు అని పెట్టారు. ఇక్కడ దీంట్లో గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగాన ప్రియాం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతాం
మీరు పూజలు చేసినప్పుడు గంధము అక్షింతలు అన్ని వాడుతారు తెలుగు వాళ్ళు. గంధాక్షతాలంకృతాం గంగా గౌతమ గర్గే సన్నుత పదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అని ఆది శంకరాచార్యులు ఆ భ్రమరాంబ అమ్మవారి గురించి అంత గొప్పగా ఆ భ్రమరాంబ అష్టకమని రాశారు. అలాగానే జ్యోతిర్లింగ క్షేత్రములో 12 జ్యోతిర్లింగములో సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అనే ఆ పుణ్యక్షేత్రాన్ని అక్కడ సేవించుకున్నారు. ఈ అహోబిలంలో శ్రీశైలంలో శంకరాచార్యులు తపస్సు చేశారు. అది అంత గొప్ప దేశంగా ఈ ఆంధ్రదేశం ఉన్నది. యావత్ భారతంలో భారతీయ సమైక్యతని మనకందరికీ తెలుపచేసిన ఆది శంకరాచార్యులు తపస్సు చేసిన పుణ్యక్షేత్రము ఆంధ్రదేశం. అలాంటి ముఖ్య త్రిలింగ క్షేత్రం అంటారు. దీన్ని పంచారామ క్షేత్రములు. ఎలా ఇక్కడ తమిళనాడులో పంచభూత క్షేత్రాలు ఉన్నాయో, కాళహస్తి ఇలాంటి ఉన్నాయో, ఇక్కడ చిదంబరం, అరుణాచలం, కంచి, చిదంబరం, ఇలాంటి జంబుకేశ్వరం, అలా అక్కడ పంచారామ క్షేత్రములు. ఆంధ్రదేశములో జ్యోతిర్లింగములో ముఖ్యమైన శ్రీశైలము, అలాగే అక్కడ 18 శక్తిపీఠములు, జోగులాంబ అలంపూరు జోగులాంబ క్షేత్రము, అలా పుణ్యక్షేత్రములు ఉండే కృష్ణా నది పుణ్యతీర్థము, గోదావరి దక్షిణ గంగా అంటారు, గోదావరిని దక్షిణ గంగా అంటారు, పెన్నా నది, జొన్నవాడ, కామాక్షి, ఇలాంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉండే పుణ్యక్షేత్ర భరితమైన దివ్యక్షేత్రము ఆంధ్రదేశము. ఈ ఆంధ్రదేశములో ఇప్పుడు కంచి కామకోటి పీఠములో ఒక సీల్ వేస్తారు, శ్రీ చంద్రమౌళీశ్వర అని ఒక సీలు. దాని గురించి మన పెద్ద స్వామి వారి దగ్గర అడిగాం. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, నడిచే దేవుడు వారి దగ్గర అడిగాం, స్వామి పీఠము కంచిలో ఉంది, ఈ సీలు తెలుగులో ఉంది, ఏదైనా కారణం ఉంటుందా ఏమని అడిగాం. అడిగితే స్వామివారు చెప్పారు, ఈ అక్షరాలు రాసే పద్ధతి ఉంటుంది, తెలుగు ఇలా రాస్తారు, ఉర్దూ ఇలా రాస్తారు, ఈ తమిళం ఇట్లా ప్రదక్షిణంగా ఇట్లా రాస్తారు, దీంట్లో శక్తి అక్షరం శివాక్షరం అని ఉన్నది, ఈ తెలుగు అనేది శివాక్షరము, అందుకే మీరు ఈ అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు పిల్లలకి ఓం నమః శివాయ సిద్ధం నమః అని మీరు రాస్తారు, అని అక్షరాభ్యాసం చేస్తారు. శివ పంచాక్షరముతో భక్తిభావంతో కలిపి అక్షర జ్ఞానం నేర్పించే పురాతన ప్రాచీన పవిత్రమైన సంస్కృతి ఉండే దేశము ఈ ఆంధ్రదేశము. అందుకని వీళ్ళు తర్వాత 5 వయసు వచ్చిన తర్వాత 10 వయసు వచ్చిన తర్వాత పద్యాలు నేర్పేది వేరు. వాళ్ళకి చదవటానికి నేర్పిస్తున్న సమయంలోనే భక్తిని కూడా అన్నప్రాసనం లాగా ఆత్మ దర్శనాన్ని నేర్పించే పుణ్యక్షేత్రము. అందుకని దీని యొక్క మహిమ, దీని యొక్క గరిమ, దీని గొప్పతనాన్ని, శిల్పాలు చాలా ఉన్నాయి అక్కడ. లేపాక్షి నుంచి ప్రారంభించి అనేక పుణ్యక్షేత్రంలో, సింహాచలం, అనేక దివ్యక్షేత్రంలో శిలాశాసనాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈయన రాజుగా ఉన్నప్పటికీ కూడా కృష్ణదేవరాయలు సాహిత్యాన్ని, భక్తిభావాన్ని, కవిత్వాన్ని, ఆయన స్వయం కవి. ఇక్కడ కంచిలో కూడా కృష్ణదేవరాయలు అనేక గోపురాల్ని కట్టించారు. గోపురం అనేది మనకి దూరం నుంచే ఈశ్వరుడి యొక్క కృపని అందిస్తుంది. గోపుర దర్శనం కోటి పుణ్యం అంటారు. ఎక్కడో ఉండే కలశాన్ని మనం చూస్తే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాంటి గోపురం కట్టిన వాళ్ళు ఎక్కువ ఈ తెలుగు వాళ్ళు. హంపి నుంచి ఆయన ప్రారంభం చేసి ఈ గాలి గోపురాలు అక్కడక్కడ దివ్యమైన గోపురాల్ని ఇప్పుడు కొత్తగా వీళ్ళు కడుతున్నారు. ఇప్పుడు 500 సంవత్సరాల ముందు ఇంత అద్భుతంగా ఈ ఆర్కిటెక్చర్, కళా శిల్పంలో నైపుణ్యంతో
నైపుణ్యం పుణ్యం రెండు చూపించిన వాళ్ళు ఆంధ్రదేశం వాళ్ళు. నైపుణ్యం ఆ గోపుర నిర్మాణం, పుణ్యం భక్తి సేవతో పుణ్యం. అలాంటి మంచి కార్యక్రమాన్ని మీరందరూ చేస్తున్నారు. ఇలాగానే అంతర్జాతీయంగా అనేక దేశం 36 దేశం అన్నారు. ఈ దేశంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేయటం చాలా మహత్తరమైన విషయం, అత్యవసరమైన విషయం. ఈరోజు విజ్ఞానం పెరిగి ఉన్నది, ఆర్థిక వికాసం కూడా ఏర్పడుతున్నది. కానీ మనిషిగా ఉండటానికి మన సంస్కృతి అవసరము. ఈ విషయాన్ని మాతృభావం, మాతృభాష, మాతృభూమి ఈ విషయాన్ని ఈ గురువారము 72వ పుట్టినరోజు చేసుకున్న సింహపురి ఉషాపతి అయిన ఉపరాష్ట్రపతి వారు ఈ విషయాన్ని అక్కడక్కడ చెప్తూ ఉంటారు, పేపర్లో చూస్తూ ఉంటాం. అంటే తల్లిదండ్రుల్ని చూసుకోండి, మీరు సొంత భాష మాట్లాడండి, దీంట్లోనే డెవలప్ చేయండి, వికాసం వస్తుందని ఆ విషయాన్ని ఆయన గట్టిగా చెప్తూ ఉంటారు, స్పష్టంగా కూడా చెప్తారు. అలాంటి ఎలా ఈ భారతీయ విద్యాభవన్, హిందీ ప్రచార సభ అలాంటి సంస్థలు ఉన్నాయో అలా ఈ తెలుగు విశ్వ సంస్కృతి సంస్థానం అని ఒకటి ఎక్కడో తిరుపతో ఎక్కడ సౌకర్యమో ఏదో ఒక చోట్లో ఒకటి ఏర్పాటు చేసి ఆఫ్రికా నుంచి, అంటే 200 సంవత్సరాలు 300 సంవత్సరాల నుంచి ఎవరు విదేశానికి వెళ్ళారో తెలుగు వాళ్ళు, మొరీషియస్, రింగుడు ఇలాంటి వాళ్ళ పేరన్ని పెట్టుకుంటారు అక్కడ. మొరీషియస్, ఆఫ్రికా అన్నిట్లో అందరికీ కూడా తెలుగు నేర్పే ఒక ఉద్యమం తెలుగు. తర్వాత ఆంధ్ర పుణ్యక్షేత్రం, ఆంధ్ర అంటే మనం చెప్పేది ఆదిలాబాద్ నుంచి అరసవల్లి వరకు, పార్వతీపురం వరకు ఉండే ఈ ప్రదేశాన్ని సందర్శించే అవకాశం అలా తమిళనాడులో కూడా మొదలు పెడుతున్నాము. ఇక్కడ చాలా దాదాపు 1 కోటి దాకా ఉన్నారు తెలుగు మాట్లాడే వాళ్ళు. వాళ్ళందరికీ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ లాగా సులభ తెలుగు అని ఒకటి ప్రారంభించి తెలుగు చదవటానికి, తెలుగు మాట్లాడటానికి వాళ్ళకి ధైర్యం ఇచ్చి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా కోయంబత్తూరు, చెన్నై అన్ని ఊర్లో ఉన్నారు, అన్ని సమాజం వాళ్ళు ఉన్నారు తమిళనాడులో. వాళ్ళందరినీ కూడా మన కాణిపాకం నుంచి ప్రారంభించి ఒక్కొక్క పుణ్యక్షేత్రం వాళ్ళకి దర్శనానికి అవకాశం ఇప్పించి, తర్వాత అక్కడ ఉండే మిరపకాయ వ్యాపారం, బియ్యం వ్యాపారం, ఇంకా ధర్మక్షేత్రాలు అన్ని చూసి పెళ్లి వరకు తీసుకొచ్చేదానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. అలా అయితే ఇది ఇంకా ఘనమైన తెలుగు సమాజం ఒకటి తయారవుతుంది. అందుకని మన భాష, మన సంగీతము. త్యాగరాజస్వామి మీరు చూడండి, ఆయన కూడా వచ్చారు, వెంకయ్య నాయుడు గారు కూడా ఈ త్యాగరాజస్వామి ఉత్సవం ప్రారంభించడం చేయడానికి వచ్చారు. ఆయనకి అన్నమాచార్య దీంట్లో కూడా ఆయనకు ఆసక్తి ఉంది. అది కూడా ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. ఈ కరోనా కొంచెం ఈ విషయాలు కొంచెం సరైన తర్వాత కడప పక్కన ఆ తాళపాకంలో అన్నమాచార్య సంకీర్తన సమ్మేళనం, త్యాగరాజస్వామి కీర్తనం లాగా అక్కడ తెలుగు పిల్లల చేత పాటలు పాడించి మన భాష, మన సంస్కృతి ఇవన్నీ కూడా మనం ఆత్మవిశ్వాసంతో మనం దీన్ని అభివృద్ధి చేసి ఈ తెలుగు రాష్ట్రం అనేది, తెలుగు భూమి అనేది సంస్కృతిని, యావత్ భారతంలో సంస్కృతిని కాపాడే ముఖ్య కేంద్రంగా చేయటానికి మీరందరూ కూడా ఈ సమయంలో అందరూ సులభంగా అందరూ ఈ పదవి ఆ పదవి ఏం చూడక సౌలభ్యంతో ఆయన దీంట్లో ఈ కార్యక్రమంలో కలుసుకున్నారు. వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఇలాంటి చేయటం, ఆ కాలంలో వాళ్ళు ఊరు వాళ్లే పక్కన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అది చేశారు. ఇప్పుడు ఈయన దీన్ని నిర్వహణ చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ తెలుగు సమాజం అందరూ కూడా కలిసి ఉండి భక్తిభావము, సేవాభావము, త్యాగభావంతో మన ధర్మాన్ని, మన ప్రదేశాన్ని ఇంకా మహత్తరమైన ఒక స్థాయిలో సైంటిస్టు, రాజనీతి, భక్తి అన్నింటిలో తీసుకొచ్చి అమ్మవారి కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రయత్నము సఫలంగా, సమగ్రంగా మంచి ఫలితాన్ని సమాజానికి అందించి ఉత్తరోత్తరం అంటే మనం కొత్త విషయాలు ఏదైనా తెలుసుకోవచ్చు.
ఏ భాషనైనా మనం నేర్చుకోవచ్చు ముక్తి కోసం. కానీ మన వ్యక్తిత్వం కోసం, మన సంస్కృతి పరంపరని కాపాడటం కోసం మనముగా ఉండేదానికి ఒక సంస్థ, ఇప్పుడు ఇంటర్నెట్ సంస్థ ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ సంస్థ ఒకటి మీరు ఆలోచించి ఒక సంస్థ ఏర్పాటు చేసి, ఎప్పుడైనా సరే ఏ దేశంలో ఉండేవాళ్ళు, ఇండోనేషియా కానీ ఆస్ట్రేలియా కానీ ఎక్కడ ఉండేవాళ్ళు కూడా తెలుగు నేర్చుకోవాలంటే ఇప్పుడు ఒక కార్యక్రమం పెట్టాం. సుమతి శతకం, వేమన శతకం, కాళహస్తీశ్వర శతకం, కుమార శతకం, కుమారి శతకం అని 5 శతకాలు పిల్లల చేత పాడించాం. చాలా మంది పాడారు. అలాంటి మన నీతి శాస్త్రం, భక్తి శాస్త్రాన్ని ప్రచారం చేయటానికి ఈ సంస్థ మన సంస్కృతిని కాపాడటానికి ఒక ఆదర్శ సంస్థగా ఇది పనిచేయాలి. అమ్మవారి దయతో ఉత్తరోత్తరం మీకు శ్రేయస్సు కలగటానికి ప్రార్థన చేస్తాం. హర హర శంకర, జయ జయ శంకర. సంతోషం. పుట్టినరోజు 72వ పుట్టినరోజు గురువారం చేస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. చాలా సంతోషం. సుషాచమే సుదినచ్చమే అంటారు. ఉష అనేది మంచి పగలు ప్రారంభించాలి అంటారు. అలా మంచి దంపతిగా చాలా సేవా కార్యక్రమం అది చేయటానికి ఈ సందర్భంలో ఆయనకి మీరందరూ తరఫున శుభాకాంక్షలు అని చెప్తున్నారు. సంతోషం. హృదయపూర్వక ధన్యవాదాలు గురువర్య. మా సంస్థ గత సంవత్సరం కరెక్ట్ గా గురు పౌర్ణమి నాడు ప్రారంభమైంది. ఇవాళ సాక్షాత్తు గురుదేవులు మీరే విచ్చేసి మాకు ఆశీస్సులు అందించారు. ఇంతకన్నా భాగ్యం మాకు ఇంకేముంది. మీరు మేము కూర్చుంటాము. ఉపరాష్ట్రం తప్పకుండా గురువర్య. మరి శుభాశీస్సులతో మేమందరూ మరిన్ని చక్కటి కార్యక్రమాలు నిర్వహించాలని, తెలుగు సంస్కృతి వైభవాన్ని జగద్విదితం గావించి భావితరాలకు అందజేసే ప్రయత్నాలు మేమందరం చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. తమరికి మరొక్కసారి మా అందరి తరఫున పాదాభివందనాలను తెలియజేస్తున్నాము. అలాగే మనకి నేటి కార్యక్రమానికి మన కోరిక మన్నించి ప్రారంభోపన్యాసం అందించేందుకు మన గౌరవ ఉపరాష్ట్రపతి వర్యులు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు విచ్చేశారు. వారికి ముందుగా స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. మన సంస్థ అధ్యక్షులు శ్రీ రత్నకుమార్ గారిని మన స్వామీజీ వారికి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఒకసారి మీ ఆడియో ఆన్ చేసుకొని ధన్యవాదాలు తెలియజేయవలసింది. రత్నకుమార్ గారిని వారి ఆడియో ఆన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. జై జయ శంకర, హరహర శంకర. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణి శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. సనాతన ధర్మ పరిరక్షకులు, కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారికి పాద ప్రమాణానికి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు సింగపూరు పునీతమైంది. అటు జగద్గురులు విజయేంద్ర స్వామి వారు రావటం, అలాగే ఉపరాష్ట్రపతి వర్యులు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు రావటం అనేది తెలుగు వారందరూ ఉప్పొంగిన సందర్భం ఇది. మీ అందరికీ మా సింగపూర్ తరఫున, శ్రీ సాంస్కృతిక కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడు గారికి స్వాగతం పలుకుతున్నామండి. ధన్యవాదాలు గురువర్య. ధన్యవాదాలండి. శ్రీ సాంస్కృతిక కళాశారథి సింగపూర్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహింపబడుతున్న అద్వితీయ అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021 కార్యక్రమానికి మరింత ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి భారత ఉపరాష్ట్రపతి వర్యులు గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడు గారికి ముందుగా కార్యక్రమ నిర్వాహకుల తరఫున, సభలోని అతిథులందరి తరఫున, కార్యక్రమంలో భాగస్థులైన అన్ని దేశాల సంస్థల తెలుగు ప్రతినిధుల తరఫున సాదర నమస్కారాలను తెలియజేస్తున్నాము. మా కోరికను మన్నించి నేటి
కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం అందించడానికి తమరు విచ్చేయడం ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకతను సంతరింపజేసింది. తమకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందుగా మన సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షులు సాహితీ ప్రియులు శ్రీ కౌటూరు రత్నకుమార్ గారిని అధ్యక్ష ప్రసంగాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అందరికి సభలోనూ ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. భారత ఉపరాష్ట్రవర్యులు గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి మా హృదయపూర్వక స్వాగత నమస్కారాలు. సభలోని పెద్దలు రామ్మాధవ్ గారికి, మురళీమోహన్ గారికి, మండల్ బుద్ధప్రసాద్ గారికి, నా గురువర్యులు శ్రీ వామరాజు సత్యమూర్తి గారికి, పొంగూరు చిట్టెనరాజు గారికి, వంశీ రామరాజు గారికి, అలాగే ఈ సమూహంలో ఉన్న మిత్రులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా నిన్న మొన్న తొలి కార్యక్రమం చేసుకున్నట్లుగా అనిపిస్తున్న మా శ్రీ సాంస్కృతిక కళాసారథి అప్పుడే సంవత్సరం పూర్తి చేసుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టడం, దీనికి మీ వంటి పెద్దలు అందరూ ఇచ్చేసి మాకు శుభాశీస్సులు అందించడం ఇంకా నాకు ఆశ్చర్యంగానే ఉంది. 2020 జూలై 5వ తేదీ అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం కార్యక్రమంలో 14 దేశాల తెలుగు ప్రతినిధితో శుభారంభం గావించుకున్న మా సంస్థ సంవత్సర కాలంలో అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలు నిర్వహించి నేడు 34 దేశాల తెలుగు ప్రతినిధులతో కలిసి ఇటువంటి ఒక బృహత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, దానికి పూజ్యులు మన వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి నేడు ప్రారంభ ఉపన్యాసం అందించడం నిజంగా ఇవాళ మా ఆనందానికి అవధులు లేవు. మా తొలి కార్యక్రమానికి వారు దయతో మాకు వారి ప్రశంసా పత్రాన్ని అందించడం ఇప్పటికీ మరువలేము. పెద్దలందరి ఆశీస్సులతో మేము మరిన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేయగలిగానని మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మేము చేసిన కార్యక్రమాల గురించి తెలియజేస్తుందిగా రాధిక గారిని సవినయంగా కోరుతున్నాం. ధన్యవాదాలు రత్నకుమార్ గారు. తప్పకుండా గత సంవత్సర కాలంగా శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలోను అలాగే మరికొన్ని ప్రముఖ సంస్థల సమన్వయంతోనూ మేము విజయవంతంగా నిర్వహించినటువంటి 24 కార్యక్రమాల పరంపర వివరాలను క్లుప్తంగా ఒక చిన్న వీడియో రూపంలో ఇప్పుడు మీ ముందుంచబోతున్నాము. సభలోని పెద్దలందరూ తిలకించి మీ ఆశీస్సులు మాకు అందించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాము. మన సాంకేతిక నిర్వాహకులు శ్రీ గణేష్ రాధాకృష్ణ గారిని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ గత సంవత్సర కాలంగా నిర్వహించిన కార్యక్రమాలు. ప్రారంభోత్సవ కార్యక్రమం 14 దేశాల ప్రతినిధులతో అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం. వినాయక చవితి సందర్భంగా బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనం. సౌత్ ఆఫ్రికా తెలుగు అసోసియేషన్ వారితో మరియు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారితో కలిసి నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాలు. వంశీ ఇంటర్నేషనల్ వారితో భానుమతి రామకృష్ణ గారి జయంతి కార్యక్రమం. విశ్వనాథ ఫౌండేషన్ వారితో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి 125వ జయంతి ఉత్సవాలు. సహ నిర్వాహకులుగా ప్రతిష్టాత్మక 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు. పద్మభూషణ్ స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ. చాలా సంతోషం. చాలా గ్రేట్ ఇంటర్వ్యూ. అందరూ కలిసి చెప్పడం ఇది ఒక గ్రేట్. విశ్వనాథ ఫౌండేషన్ వారితో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వర్ధంతి సభ. సహ నిర్వాహకులుగా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయోత్సవాలు. వంశీ ఇంటర్నేషనల్ వారితో దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి జయంతి కార్యక్రమం. వంశీ ఇంటర్నేషనల్ వారితో గానకోకిల సుశీలమ్మ పాటకు పట్టాభిషేకం. సద్గురు ఘంటసాల ఫౌండేషన్ ట్రస్ట్ వారితో ఘంటసాల వారి 98వ జయంతి వేడుకలు. తెలుగు మల్లి ఆస్ట్రేలియా వారితో కలిసి సురభి నాటక కళాకారులకు చేయూతగా మాయాబజార్ నాటక ప్రదర్శన. సింగపూర్ నుండి రేడియో చట్నీ వారితో కలిసి తెలుగు లాహిరి సంక్రాంతి రేడియో కార్యక్రమాలు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి ప్రభాకర్ గారిచే ప్రవచనం మరియు ధర్మ సందేహ నివృత్తి. సద్గురు ఘంటసాల ఫౌండేషన్ ట్రస్ట్ వారితో ఘంటసాల మాస్టారు గారి వర్ధంతి కార్యక్రమం.
వంశీ ఇంటర్నేషనల్ వారితో ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారి జయంతి కార్యక్రమం, సింగపూర్ ప్రతినిధులుగా తానా ప్రపంచ సాహిత్య వేదిక వారి ప్రపంచ కవి మహాసమ్మేళనంలో భాగస్వామ్యం, అత్యంత మృదువుగా ప్రతి ప్రోగ్రామ్ని, అంటే సున్నితంగా ప్రతి ప్రోగ్రామ్ని ప్రజెంట్ చేసేయంటే శ్రీ సాంస్కృతిక కళాశాలల వారికి ఇవాళ నిర్వహిస్తున్నటువంటి సమావేశం ఎంత గొప్పది అంటే, కలిసిమెలిసి ఉందాం, కలిసిమెలిసి పంచుకుందాం, కలిసిమెలిసి మన జ్ఞానాన్ని పెంచుకుందాం, పెంచుకున్న విజ్ఞానాన్ని అందరితో కలిసిమెలిసి పంచుకుందాం. ఉగాది సందర్భంగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచన కార్యక్రమం, రానున్న ప్లవనామ సంవత్సరాన్ని మనం ఆహ్వానిస్తున్నాం. అయితే దీన్ని శ్రీ సంస్కృతిక కళాసారథి అనే సింగపూర్కు సంబంధించిన సంస్థ ఒక చక్కని కార్యక్రమంగా రూపుదిద్దింది. మలేషియా తెలుగు సంఘం వారి ఉగాది వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, గాన విద్యా ప్రవీణ విద్వాన్ శ్రీ జీవి ప్రభాకర్ గారి రాఘవ అవధానం, వంశీ సినారే విజ్ఞానపీఠం వారితో ప్రపంచ మహిళా తెలుగు కవితా మహోత్సవం, గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం వారితో విజయనగరం జానపద కళాకారులకు చేయూత. తర్వాత నా వారసుడు రత్నకుమారి కళలని మరొక 50 సంవత్సరాలు వీళ్ళు స్వర్ణోత్సవానికి నేను ఉంటానో లేదో, భగవంతుడు ఆయుష్ ఇస్తే 120-130 ఏళ్ళు నేను బతుకుతానేమో తెలియదు. రెండు స్వర్ణోత్సవాలు కాబట్టి నా ప్రపంచ సాంస్కృతిక వారసుడు కూడా అంటే రత్నకుమారు, మా అమ్మాయి రాధికా మంగిపూడి. ధన్యవాదాలు రాధాకృష్ణ గారు. మీ పెద్దలందరి ఆశీస్సులతోనే ఈ కార్యక్రమాలన్నీ మేము చేయగలిగామని మనస్ఫూర్తిగా చెప్పగలము. మీ అందరి సహాయ సహకారాలు, అలాగే మన పంగూరి చిట్టన్ రాజు గారు, రామరాజు గారు, ఈ పెద్దలందరూ కూడా మాకు వెన్నంటి ఉండి ప్రతిక్షణం మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొచ్చారు. వారందరికీ కూడా ఈ సభాముఖంగా, ఈ సందర్భంగా మరొకసారి నమస్కారాలను తెలియజేస్తూ కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ కార్యక్రమాల పరంపర ఇదే విధంగా కొనసాగాలని, దానికి తగిన శక్తి సామర్థ్యాలను భగవంతుడు మాకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు మనందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం, మన భారతదేశ ఉపరాష్ట్రపతి వర్యులు, రాజ్యసభ చైర్మన్, సాహితీ ప్రియులు, మాజీ కేంద్ర మంత్రివర్యులుగా సమాజ శ్రేయస్సు కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి, మన తెలుగు వారందరికీ గర్వకారణమైన తెలుగు సంస్కృతి పోషకులు గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఈ సభకు ప్రారంభోపన్యాసం అందించవలసిందిగా కోరుతూ సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ముందుగా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామికి ప్రణామాలు అర్పిస్తున్నాను. భాష, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ కోసం, ధర్మ ప్రచారం కోసం వారు చేస్తున్న సేవలు ఉన్నతమైనవి. ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా సంస్కృతి పరిరక్షణ కోసం వారు అందించిన ఆధ్యాత్మిక సందేశం అందరికీ ఆదర్శం కావాలని చెప్పని నేను ఆశిస్తున్నాను. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిని అనుభవిస్తున్నారు. దానిని అధిగమించేందుకు ఆధ్యాత్మిక మార్గం ఎంతగానో సాయం చేస్తుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. పెద్ద చిన్న తేడా లేకుండా ఈ ఆధ్యాత్మిక మార్గం కూడా చాలా అవసరం. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలను అనేక కార్యక్రమాల ద్వారా ముందు తరాలకు అందిస్తున్న ఈ కంచి కామకోటి పీఠం సేవలు ప్రశంసనీయమైనవి. నా కోరిక, నా ఆకాంక్ష, నేను కూడా హిందూ ధర్మానికి, భారతీయ సంస్కృతిని చెందినవాడిని కాబట్టి పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు మరింత విస్తృతంగా జనంలోకి వెళ్ళి, ముఖ్యంగా ఈ పీడిత బలహీన వర్గాల ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి మరింతగా మార్గదర్శనం చేయడం, వాళ్లకు ఈ ఆధ్యాత్మిక సంపదను అందించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. ఇక ఇవాళ ఈ యొక్క
ఈ అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం తెలుగువారి భాష సంస్కృతిని ప్రపంచ ఎవరికపై సగర్వంగా చాటుకోవాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళన మహోత్సవం వేదికగా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చూస్తూ ఉన్నాను చాలామందిని. అందరూ తెలిసిన వారు లేదా ప్రముఖులు, ప్రజ్ఞా పాఠవాలు కలిగిన మహానుభావులు అందరూ ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. శ్రీ రామ్మాధవ్ గారు, శ్రీ మురళీమోహన్ గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, వామరాజు సత్యమూర్తి, చిట్యాన్ రాజు, వంశీ రామరాజు గారు, రత్నకుమార్ కౌటూరు, శ్రీమతి రాధిక, కొల్లపల్లి భాస్కర్, శ్రీ రమిరాజ్ రామాంజనేయులు గారు, శ్రీ రాధాకృష్ణన్ గణేష్. ఎదురుగుండా సుధాకర్ రావుగా అనిపిస్తోంది. వయసు పెరిగినట్టుగా అనిపిస్తుందా టీవీలో చూస్తూ ఉంటే? సంతోషం. మీ అందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా తెలుగువారి సంస్కృతిని ఖండాంతరాలకు మోసుకువెళ్ళి అక్కడ మన ఆచారాలు, మన కట్టుబాట్లు పాటిస్తూ మన సంస్కృతిలో గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న మీరంతా మన దేశం యొక్క సాంస్కృతిక సారథులు. ఈ సారథులు తమ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి. మీరందరూ కలిసి ఈ ప్రపంచాన్ని ఒకటే కుటుంబంగా మార్చేశారు. చూస్తూ ఉంటే ప్రతి దేశంతో మనకు చుట్టరికమే. ఈ విషయంలో మీ పాత్రను చూసి మాతృభూమి గర్విస్తుంది. ఈ సాంస్కృతిక భావన మానవాళి పురోగతికి దోహదం చేస్తుంది. మీరందరూ కలిసి ఒక వేదిక మీదకి వచ్చి నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళన మహోత్సవం అభినందనీయం. అందుకని నేను సమయం తక్కువైనప్పటికీ కూడా మరలా కార్యక్రమానికి అంగీకరించడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు చేస్తున్నట్టు కార్యక్రమం మహత్తరమైంది, నాకెంతో ప్రీతిప్రాయమైంది. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, పద్ధతులు, మన ధర్మం ప్రపంచంలో విశిష్టమైనది. యునెస్కో నిర్వహించినట్టుగా ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, భావోద్వేగ అంశాలు ఆ సమాజ సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానాలు, విలువలు, సాంప్రదాయాలు, విశ్వాసాలు సైతం మన సంస్కృతిలో భాగాలే. సంస్కృతి ఒక జాతి యొక్క విశిష్టతను, ఉన్నతిని తెలియజేస్తుంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతి అనేక ప్రత్యేకతల కారణంగా సనాతన ధర్మంగా పరిణమించింది. అందుకే ప్రపంచం మన వైపు చూస్తుంది, మన సాంప్రదాయాల వైపు, మన సంస్కృతి వైపు, మన ప్రజ్ఞ వైపు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చాయి. మధ్యకాలంలో కాస్త మనం దాన్ని కాస్త విస్మరించాం. దాని ప్రభావాన్ని మనం చూస్తున్నాం. పశువులను, చెట్లను, నదులను పూజించడం మన సాంప్రదాయం. పేదలకు సహాయం చేయడం మన ధర్మం. అందరం కలిసిమెలిసి జీవించడానికి సహాయపడే జాతరలు, ఉత్సవాలు, తిరణాల నిర్వహణ మన ఆనవాయితీ. అందరి ముమ్మడి భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ నిర్వహించే ఈ కార్యక్రమాలు మన సంస్కృతి గొప్పతనాన్ని కళ్ళకు కడతాయి. ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో, జాతరల్లో, లేకపోతే ఇతర కార్యక్రమాల్లో కులము లేకపోతే ఇతర తేడాలు మనకు కనిపించవు. భారతదేశంలో అనేక భాషలు, సంస్కృత సమ్మేళనం. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం మనందరినీ కలిపి ఉంచి భారతీయ సంస్కృతిలో భాగం చేసింది. ఎన్నో భాషలు, మరి ఎన్నో కళా రీతులు, ఇంకెన్నో వస్త్రధారణలు, వీటన్నిటి మధ్య మనందరి సంస్కృతి కలిపి ఉంచింది. కాలగమనంలో మనిషి అనేక ప్రాంతాలు మారుతూ వచ్చాడు, కానీ పుట్టుకతో వచ్చిన అలవాట్లను, సంస్కృతిని మర్చిపోలేదు. మనిషి ఆదర్శవంతంగా జీవించడానికి సంస్కృతి ఎంతగానో దోహదం చేస్తుంది. మీరంతా ఖండాంతరాలు దాటి అనేక దేశాల్లో జీవనాన్ని సాగిస్తున్నా నేటికి మన సంస్కృతిని కాపాడుకోవాలనే మీ సంకల్పం అభినందించదగింది. జూలై 5న 2020 సంవత్సరం సింగపూర్లో స్థాపించిన శ్రీ సాంస్కృతిక కళాకారుల సంస్థ సంగీత, నృత్య, సాహిత్య, ఆధ్యాత్మిక, నాటక, సాంప్రదాయ కళారంగాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలను నిర్వహించిందని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. అలాగే నిర్వహించాలని కూడా కోరుకుంటుంది. అందరికీ నా శుభాకాంక్ష. భాష, సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది. భాష మన జీవన సంస్కృతికి జీవనాడి.
ఉన్నతమైన సంస్కృతి, ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తుంది. భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతం అవుతాయి. భాషా వైవిధ్యం నాగరికతకు గొప్ప పునాది. భాష కేవలం మన భావాలను ఎదుటివారికి తెలియజేసేందుకు కాక, మన సాంప్రదాయాలను, మన సామాజిక సంస్కృతిని తెలియజేసే గొప్ప వారధి కూడా. ప్రతి నాగరికత తన గొప్పతనాన్ని భాష ద్వారా వ్యక్తం చేస్తుంది. మన ఆటలు, మాటలు, పాటలు, సంగీతం, సాహిత్యం, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు, వ్యాపార సంబంధాలు ఇవన్నీ భాష లేకుండా పెంపొందని. అందుకని భాషను ప్రోత్సహించుకోవాలా, భాషను పరిరక్షించుకోవాలా. తరతరాలుగా మన పూర్వీకులు మన సంస్కృతిని మన భాషలోనే నిక్షిప్తం చేశారు. అంటే భాష మాట్లాడుకోవడం కోసం మాత్రమే కాదు, మన గతం ఏమిటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన యొక్క ఔన్నత్యం ఏమిటి, మన సంస్కృతి ఏమిటో తెలుసుకోవడానికి కూడా భాష ఉపయోగపడుతుంది. కాలగమనంలో సరిహద్దులు మారి ఉండొచ్చు, మాతృభాషలు మాత్రం మారలేదు. మన ప్రజా సంగీతము, నాట్యము, ఆచారాలు, పండుగలు, సాంప్రదాయ విజ్ఞానము, వృత్తుల వారసత్వం లాంటి వాటిని సంరక్షించుకోవడం మాతృభాష ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సినిమా, పత్రికలు, వీటన్నిటి యొక్క మనుగడ కూడా భాష మీద ఆధారపడి. భాషను ప్రోత్సహించుకోవడం చాలా అవసరం. మన భాష, మాతృభాష తెలుగు, కొందరిది తమిళం, మరికొందరిది మలయాళం, ఇంకొందరిది కన్నడ, ఇంకొందరిది ఒడియా, ఇలా రకరకాల భాషలు ఉన్నాయి. మనందరం భారతీయులు, వేషం భాష వేరైనా మనమంతా భారతీయులు. కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ భాషను గౌరవించుకొని ప్రోత్సహించుకుంటే ఈ భాషల యొక్క సమూహం అంతా కలిసి శక్తివంతమైన సమాజంగా తయారవుతుంది. వందలాది భాషల సహజీవనంతో కూడిన భాషా వైవిధ్య మన ప్రాచీన నాగరికత మూల స్తంభాల్లో ఒకటి. మన సృజనాత్మక ఆలోచనలు, భావ వ్యక్తీకరణకు భాషే కీలకం. అందుకే మాతృభాషను రక్షించుకోవడం అనే మాట ఇంటేనే బాధేస్తుంది. ప్రోత్సహించుకోవడం అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే భాషను మర్చిపోతున్నాం మనం. భాష మర్చిపోతే భావన మర్చిపోతాం. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. అందుకని నేను చెప్తున్నాను, కన్న తల్లిని, మాతృభాషను, మాతృదేశాన్ని, పాఠం చెప్పిన గురువుని, మాతృభూమిని ఎప్పుడు ఎవరు కూడా మర్చిపోకూడదు. మర్చిపోయిన వాడు మానవుడే కాదు. మాతృభాషను కాపాడేందుకు 5 అంశాల మీద ప్రతి ఒక్కరు దృష్టి సారించాలి. మొదటిది, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య వరకు మాతృభాషలోనే ఉండేట్టుగా చూడడం. పిల్లలకు భాషలో, మన భాషలో చెప్తే, వాళ్ళ తల్లి భాషలో చెప్తే సులభంగా అర్థమవుతుంది. రెండవది, పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం. ప్రభుత్వ ఉత్తర్వులు అసలు ఇంగ్లీష్లో ఎందుకు ఉండాలా? ప్రభుత్వ ఉత్తర్వులు విదేశ భాషలో ఎందుకు ఉండాలా? జనానికి అర్థం కాకపోయా, జనానికి అర్థమయ్యేది వాడి భాష, ఆ భాషలో ప్రభుత్వ ఉత్తర్వులు ఉండాలా? ఇంగ్లీష్ వాళ్ళు పోతా పోతా వాళ్ళది ప్రభుత్వం కాబట్టి వాళ్ళ భాషను పెట్టిపోయారు. వాళ్ళు పోతా పోతా మనకు అంటించిపోయారు. మనం ఇంకా అంటు రోగం నుంచి బయట రాలేకుండా. వేరే భాషలు నేర్చుకోవద్దని కాదు, తెలుగుతో పాటు తమిళ్ నేర్చుకోండి, అన్ని భాషలు నేర్చుకోండి, ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి, అభ్యంతరం అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం పెరుగుతూ ఉన్నాం, అందువల్ల నేర్చుకోవచ్చు. కానీ అసలు భాష, అమ్మ భాషను మర్చిపో, అది గుర్తుపెట్టుకోవాలి. 4వది, ఉన్నత మరియు సాంకేతిక విద్య, స్వదేశీ భాషల వినియోగం క్రమంగా పెరగాలి. ఇది కష్టమేం కాదు. ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ మధ్య, మెడిసిన్, ఇంజనీరింగ్, టెక్నికల్, సాంకేతిక విద్యను కూడా మాతృభాషలో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆలోచన రావడం, దేశ నాయకుడికి అలాంటి ఆలోచన రావడం చాలా సంతోషంగా, నాకైతే చాలా సంతోషం వేసింది. క్రమేపీ అదే జరగాలి. తమ కుటుంబ సభ్యులతో ముందు మాతృభాషలో మాట్లాడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య, పిన్ని ఎందుకు మాట్లాడాలి? మీ మమ్మీ, డాడీ ఎందుకు? ఈ డాడీ, బీడీ, జాడీ అని స్లోగా కేడీ, ఆ మాటలు అలవాటు అయిపోతాయి. అసలు మాటలు మర్చిపోతాం మనం. మన భాషను మనం కాపాడుకుందాం, ఇతర భాషను కూడా గౌరవిద్దాం. ముందు మన ఇంట్లో మనం ప్రతి ఒక్కరూ మన భాషలో మనం మాట్లాడదాం. మన వీధిలో మన భాషలో మనం మాట్లాడదాం. మన ఇరుగు పొరుగుతో మన భాషలో వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు అయితే మాట్లాడదాం. ఆ తర్వాత ఇతర భాషలో కూడా తప్పనిసరిగా మాట్లాడదాం. అదేవిధంగా దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ కూడా మాతృభాషలో తీర్పులు ఇవ్వాలి. ఎందుకంటే వకీలు చెప్పేది క్లయింట్కి అర్థం కాదు, జడ్జి గారు రాసిన జడ్జిమెంటు సామాన్య జనానికి అర్థం కాదు. అది ఉన్నప్పుడు దాని యొక్క ఉద్దేశం ఏమిటి? అందుకని సాంకేతిక పరిజ్ఞానంలో కూడా మనం కానీ మన భాషను కానీ ప్రోత్సహించుకుంటూ ఉపయోగం. మీరు ఎన్ని భాషలు నేర్చినా మాతృభాషను ఖచ్చితంగా నేర్చుకోండి. కాబట్టి ఇంట్లో మన భాష తెలుగు, వీధిలో మన భాష తెలుగు, బడిలో మన భాష తెలుగు,
గుడిలో మన భాష తెలుగు. ఆ తర్వాత విద్యలో సాంస్కృతిక సాంకేతిక విద్యలో తెలుగు, ఎవరి మాతృభాష వాళ్ళది. అదేవిధంగా ఈ యొక్క న్యాయ పరిపాలనలో మాతృభాష, పరిపాలనలో ప్రభుత్వ పరిపాలనలో ఉత్తర ప్రత్యుత్తరాల్లో మాతృభాష. ఆ తర్వాత రెండవ భాషగా ఇతర భాషలను తప్పనిసరిగా వాడుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఇతర రాష్ట్రేతరులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంత అర్థం కావడం కోసం, వాళ్ళకి అర్థం కావడం కోసం అసలు భాషను వదిలేసి దాంట్లోనే మనం ఉత్తరవరిస్తా ఉన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు మన దేశ పరిస్థితి. దురదృష్టం. ఈ భాషలో మనం అన్ని కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఆ భాషలో కూడా ఒక కాపీ, ఉత్తర్వు కాపీ తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకంటే దేశ సమైక్యత అవసరం, దేశంలో జనం ఉంటారు. అలాగే ప్రపంచంలో కూడా సమైక్యత అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 వారాలకు ఒక భాష అంతరించిపోతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక చెప్తోంది. అంతరించిపోతున్న వాటిలో అత్యధికంగా 196 భాషలు భారతదేశానికి చెందినవని చెప్పారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. మన భాషా సంస్కృతిలోనే మన ఆనందం ఉంది. నేను తెలుగులో మాట్లాడుతున్నాను, చాలా ఆనందంగా ఉంది. తెలుగు వాళ్ళందరినీ చూస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది. భారతీయులందరినీ చూస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది. మన భాష సంస్కృతుల్లో మన ఆనందం ఉంటే, నేను ఢిల్లీ రాజధానిలో అడుగుపెట్టిన తొలినాళ్ళ నుంచి ఎక్కడైనా తెలుగు మాట వినిపిస్తే మనసు అక్కడ లాగేది. వారితో తెలుగులో మాట్లాడుతుంటే మనసు ఆనంద పరస్పరస్పరి. ఇప్పుడంటే కోవిడ్ కారణంగా తగ్గించాల్సి వచ్చింది, కానీ అంతకుముందు ఢిల్లీలోని మిత్రులు తరచుగా పిలిచేవాడిని. తెలుగు భాషలో మాడుకోవడం, తెలుగు వంటకాలతో కలిసి అందరం విందులు ఏర్పాటు చేసుకోవడం, తెలుగు నేలకు దూరంగా ఉన్న వారంతా ఆ వంటకాలను ఆస్వాదిస్తూ ఆనందిస్తుంటే అందులో లభించే ఆనందం అనిర్వచనమైంది. దాంతోపాటు ఈ కోవిడ్ కారణంగా మన అందరికీ తెలిసి వచ్చింది ఏంటంటే, 1 శారీరక క్రమశిక్షణ, వ్యాయామం, 2 పద్ధతి అయిన భోజనం. పిజ్జాలు, బర్గర్లు, లేకపోతే ఇంకేమో చెప్తుంటారు. అవన్నీ ఆ దేశాలకు వాళ్ళ వాతావరణానికి సరిపడతాయి. మన దేశానికి మన వాతావరణానికి సరిపోవు. మన దేశంలో వంటలకు రకాలకు కొదవ లేదు, అసలు ప్రపంచంలో ఎక్కడ లేని రకాలు ఉన్నాయి. అలాంటప్పుడు వాటిని వదిలిపెట్టి అక్కడెక్కడికో పోవడం. మనకు అన్ని రకాల శాకాహారం, మాంసాహారం అన్నీ ఉన్నాయి. అంతా కానీ పేర్లు పెట్టుకుంటున్నారు కూడా. చికెన్ మంచూరియా, బల్గేరియా, మలేరియా మనకెందుకు? మన పేర్లు శుభ్రంగా మనకు పెరుగు, మన వాళ్ళు పెట్టిన పేర్లు అన్నీ మంచి. గుమ్మడికాయ పులుసుతో సహా, పుల పులుసుతో సహా అన్ని రకాల కూరల పేర్లు మనకు ఉన్నాయి కదా. మనం ప్రముఖ రచయిత శ్రీ నారా చిరంజీవి గారు చెప్పినట్టు, జన్మభూమి కంటే స్వర్గము వేరేది, మాతృభాష కంటే మధురమేది, కన్న తల్లి కంటే మన దైవం ఇంకేది, తెలుగుమయ్యా నీవు తెలుగు బిడ్డ అని చెప్పాడు. సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాశాల సైతం ఇదే స్ఫూర్తితో అందరితో కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మన భాషా సంస్కృతులను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయడం చాలా సంతోషం. ఈ ప్రయత్నాలు మరింత విజయవంతం కావాలని చెప్పని కోరుతున్నా. కొందరు చెప్తూ ఉంటారు, సార్ మనం అన్ని ప్రపంచ భాషలో చదువుకోకపోతే పైకి పోలేమని. నేను ఆ మధ్య అడిగాను, పైకి పోవాలని ఎవరు చెప్పాను నీకు? నేను మాట్లాడానే దేవుడితో, ఆయన చెప్పాడు నాకు. నేను చెప్పాను, దేవుడితో మాట్లాడాను, ఆయన నాకు చెప్పాడు ఏమని అంటే, పైకి రావడానికి ఎవరికి భాష అలాంటి నిబంధన లేదు, ఏ భాష అయినా సమయం అయిపోతే ఆటోమేటిక్గా వచ్చేయచ్చు నేరుగా అని చెప్పి. ఇవన్నీ అపోహలు. ఈ దేశ రాష్ట్రపతి, ప్రస్తుత రాష్ట్రపతి మాతృభాషలో చదువుకున్నాడు. ఈ దేశ ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్న నేను మాతృభాషలో వీధి బళ్ళు చదువుకున్నాను. ఈ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర భాయ్ మోదీ, ఆయన కాన్వెంట్ చదువుకోలేదు, వాళ్ళ మాతృభాషలో చదువుకున్నాను. ఈ దేశ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయాధీశుడు తెలుగులో చదువుకున్నాడు, మన రమణ గారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, దేశ ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ఇంతకన్నా మీకు ఉదాహరణ ఏం కావాలి చెప్పండి? వాళ్ళందరూ వాళ్ళ మాతృభాష చదువుకుని ఆడదాకా చేరుకున్నారు కదా. కాబట్టి భాషను మర్చిపోవాలి. మనం మన భాషని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన ఆచార వ్యవహారాలను, మన కట్టును, మన బొట్టును, మన మాటను, మన ఆటను మనందరం కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అది సంస్కృతిలో ఉంది, కళల్లో ఉంది. భాష పరిరక్షణ ఆటోమేటిక్గా. మీరందరూ ఇవాళ ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషం. మీ కార్యక్రమాలన్నీ ఇంకా ఉత్సాహభరితంగా ముందుకు వెళ్ళాలని పని కోరుతూ మిమ్మల్ని అందరినీ కలిసేటికి అవకాశం లభించడం చాలా సంతోషం. అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారం. చాలా బాగా జరిగింది కార్యక్రమం, చాలా బాగా జరిగింది. వారు ఒక విషయం చెప్పారు, వెంకయ్య నాయుడు గారు, ప్రజలందరికీ ఈ ధర్మం ప్రచారం జరగాలని,
ప్రజల వద్దకు పాలన అలాంటి ప్రజల వద్దకు ధర్మం అని కూడా ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నాం. అంటే అన్ని చోట్ల అందరు గుడిసెలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ ధర్మం మన పెద్ద బాబు శిక్షణ నేర్పే ఒక ఉద్యమం. దానికోసం పరిచయ అని ఒక స్కీము విశాఖపట్నం నుంచి ప్రారంభిస్తున్నాము. మన ధర్మం యొక్క ప్రాథమిక అంశాలని అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా పిడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా రాజకీయంగా బియ్యం, పప్పు, పంచదార అన్ని ఇస్తారు పంచుతున్నారో అలా మన సంగీతం, మన ఆయుర్వేదం, మన యోగా అన్ని గురించి ప్రాథమిక అంశాలు చెప్పడానికి ప్రారంభం చేస్తున్నాము. అలా వంట, పంట, గంట ఇది కూడా మన వ్యవసాయాన్ని మనం కాపాడాలి. అది కూడా ఆయన చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. వెంకయ్య నాయుడు కూడా వ్యవసాయం గురించి అని చెప్తూ ఉంటారు. అలా వంట, పంట గురించి చెప్పారు. గుమ్మిడి ఏదన్ని కుష్మాండ లేఖ్యం అన్ని వైజ్ఞానం అన్ని ఉంది. ఆయన క్లుప్తంగా అన్ని అంశాలని మీకు అందరికీ కూడా అందంగా ఆయన ఎప్పుడు ప్రసంగించే ప్రాసంతో మంచిగా దాన్ని చెప్పారు. చాలా సంతోషం. ఈ మంచి కార్యక్రమం బాగా జరిగింది. ఇది ఒక సంస్థగా తయారవటానికి ఆలోచించి మీరందరూ కూడా ఏదైనా ఒక తిరుపతి కానీ హైదరాబాద్ ఎక్కడో ఒక చోట్ల ఒక సంస్థ పెట్టి విశ్వవ్యాప్తంగా ఈ తెలుగు సంస్కృతిని, సభ్యతని, భక్తి భావము ఇంకా మన సంస్కృతిని కాపాడటానికి ప్రయత్నం చేయాలి. శంకర్ జయ జయశంకర్. చాలా సంతోషం. ధన్యవాదాలు గురువర్య. మన ఉపరాష్ట్రపతి వర్యుల వారికి మా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆర్య, నిజంగా మీరు ఇవాళ ఎంతో స్ఫూర్తిదాయకమైన, ప్రోత్సాహకరమైనటువంటి అంశాలను ప్రసంగించి మా అందరిలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపారు. తెలుగు వారందరికీ గర్వకారణమైనటువంటి మీ వంటి పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసి మా అందరికీ స్ఫూర్తిని అందించడం మా అదృష్టం. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగానే మీరు అన్నట్లుగా అందరూ కలిసి కూర్చొని ఆ తెలుగు విందు భోజనం, ఇవాళ సాంస్కృతిక విందు భోజనం జరుగుతుంది మనకి. అలాగే వచ్చే కాలంలో ఈ కరోనా పరిస్థితులన్నీ సర్దుకొని నిజంగానే అందరితో ఒక తెలుగు విందు భోజనం చేసే అదృష్టం, అవకాశం మనందరికీ రావాలని, అందుకు ఆ కంచి అమ్మవారి ఆశీస్సులు స్వామీజీ మనకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంస్థ అధ్యక్షులు శ్రీ రత్నకుమార్ గారిని కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు రాధిక గారు. హృదయపూర్వక ధన్యవాదాలు ఆర్య. ఆణిముత్యాలు, శిరోధార్యాలు అయిన మాటలతో మా వంటి వారందరికీ ఎన్నో మార్గదర్శకమైన అంశాలను ప్రస్తావించారు. నేటి రోజున మేము అన్నిటికీ మరువలేము. మీరు మా కోరిక మన్నించి మా ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు తమరి ప్రత్యేక శుభాకాంక్షలను, ఆశీస్సులను అందించడం నిజంగా మా భాగ్యం. మీరు అందించిన ఇదే స్ఫూర్తితో తప్పకుండా తెలుగు భాష, కళలు, తెలుగు సంస్కృతి పరిరక్షణకై కృషి చేస్తామని, ప్రపంచంలోని తెలుగు వారందరినీ సంఘటితపరుస్తూ మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రపంచ వేదికపై తెలుగువారి కీర్తి పతాక ఎగురవేసే ప్రయత్నం చేస్తామని మాటిస్తున్నాము. తమరికి మా శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ తరపున, వేదిక మీద పెద్దలు అందరి తరపున, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులు, కళాకారులు అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మాకు సహకరించిన వెంకయ్యనాయుడు గారి వారి ఆఫీస్ సభ్యులకి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు ఆర్య. ధన్యవాదాలు రత్నకుమార్ గారు. ఇప్పటి వరకు మనం కంచి కామకోటి పీఠాధిపతి వర్యులు విచ్చేసి వారి ఆశీస్సులను అందజేశారు. అలాగే మన గౌరవనీయులు ఉపరాష్ట్రపతి వర్యులు కూడా విచ్చేసి వారి స్ఫూర్తివంతమైనటువంటి మాటలను అందజేశారు. మరి కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ఇప్పుడు శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శుభోదయం గ్రూప్ మరియు గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సింగపూర్ ప్రముఖ స్పాన్సర్స్ గా నిర్వహింపబడుతున్నటువంటి ఈ అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021లో పాల్గొంటున్న వివిధ దేశాల సంస్థల పేర్లు ఒక్కసారి ఇక్కడ నేను మనవి చేస్తాను. సింగపూర్ నుండి తెలుగు భాగవత ప్రచార సమితి, కాకతీయ కల్చరల్ సొసైటీ, మలేషియా నుంచి మలేషియా తెలుగు సంఘం, హాంకాంగ్ తెలుగు సమాఖ్య, ఇండోనేషియా తెలుగు అసోసియేషన్,
తెలుగు అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్, ఆస్ట్రేలియా నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా, తెలుగు మల్లి తెలుగు అసోసియేషన్ ఆఫ్ సిడ్నీ, న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్, సంగీత భారతి, భారతదేశం నుండి వంశీ ఇంటర్నేషనల్, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, నవసాహితీ ఇంటర్నేషనల్, జనరంజని ముంబై మరియు విశ్వనాథ ఫౌండేషన్, సౌదీ అరేబియా నుండి సౌదీ తెలుగు అసోసియేషన్, ఖతార్ నుండి ఖతార్ తెలుగు సమితి, ఆంధ్ర కళా వేదిక ఖతార్, బహ్రెయిన్ నుండి బహ్రెయిన్ తెలుగు కళా సమితి, కువైట్ తెలుగు సంఘాల ఐక్య వేదిక, ఒమాన్ తెలుగు కళా సమితి, యుఏఈ నుండి తెలుగు తరంగిణి, మారిషస్ తెలుగు సాంస్కృతిక నిలయం, దక్షిణాఫ్రికా నుండి తెలుగు సాహిత్య వేదిక, సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, ఆంధ్రప్రదేశ్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ బోట్స్వానా, నార్వే నుండి వీధి అరుగు, నార్వే తెలుగు అసోసియేషన్, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్, స్వీడన్ తెలుగు కమ్యూనిటీ, ఫిన్లాండ్ తెలుగు అసోసియేషన్, ఫ్రాన్స్ తెలుగు సంఘం, జర్మనీ కలోన్ తెలుగు వేదిక, నెదర్లాండ్స్ తెలుగు కమ్యూనిటీ, ఐర్లాండ్ తెలుగు సంఘం, డెన్మార్క్ తెలుగు సంఘం, కెనడా నుంచి ఆంటోరియో తెలుగు అసోసియేషన్, అటావా తెలుగు అసోసియేషన్, తెలుగు తల్లి మాసపత్రిక, అమెరికా నుండి ప్రముఖ తానా, వంగూరి ఫౌండేషన్, ఐబామ్ సంస్థలు మరియు పోలాండ్, స్విట్జర్లాండ్, బెల్జియం, యుగాండా, జపాన్, శ్రీలంక దేశాల నుండి కొందరు ప్రతినిధులు, కళాకారులు ఈ 2 రోజుల కార్యక్రమంలో పాల్గొనున్నారు. మరి తొలిసారి అంతర్జాల వేదికపై 34 దేశాల నుండి ప్రతినిధులు నేడు కలుసుకోవడం జరుగుతోంది కనుక ఈ అపూర్వ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని రికార్డుగా పరిగణించడానికి ముందుకొచ్చారు. మరి 2 రోజుల కార్యక్రమాన్ని మనతో పాటు వారు కూడా వీక్షించబోతున్నారు. వారికి కూడా మేము సభాముఖంగా సాదర ఆహ్వానం తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు కార్యక్రమంలో మిగతా అతిథుల ప్రసంగాలను మనం విందాము. ముందుగా శ్రీ రామ్ మాధవ్ గారు ఇప్పుడు మన కోరిక మన్నించి వారు విశిష్ట అతిథిగా విచ్చేసి ఉన్నారు. వారు బీజేపీ భారతదేశ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆర్ఎస్ఎస్ సంస్థకు నేషనల్ ఎగ్జిక్యూటివ్, రచయిత, ఆలోచనవాది, ప్రముఖ వక్త అయిన గౌరవనీయులు రామ్ మాధవ్ గారిని ఇప్పుడు ఆహ్వానించుకుందాము. వీరు ఆంగ్లంలోను ఆంధ్రంలోను అనేక రచనలు చేసి సాహితీ ప్రపంచంలో తనదైనటువంటి స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అనేక దేశభక్తి గీతాలను కూడా రచించారు. అన్ఈజీ నైబర్స్, ఇండియా అండ్ చైనా ఆఫ్టర్ 50 years ఆఫ్ వార్ అనే పుస్తకాన్ని రచించి ప్రచురించారు. భారతీయ ప్రజ్ఞ అనే ఆంగ్ల మాసపత్రిక వీరి సంపాదకత్వంలో వెలువడింది. ప్రఖ్యాతిగాంచినటువంటి మేధావుల ఫోరం ప్రజ్ఞా భారతి వ్యవస్థాపకులు. నేటి మన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి విలువైన ప్రసంగాన్ని అందించవలసిందిగా కోరుతూ రామ్ మాధవ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ సాంస్కృతిక కళా సారథి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనానికి విచ్చేసిన ఆహుతులైన పెద్దలందరికీ నా నమస్కారం. నిర్వాహకులకి రత్నకుమార్ గారు, రాధిక గారు, వీరందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. మొదటి సంవత్సరాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుని ఈ సందర్భంగా ఈరోజు తెలుగు గడ్డ మీదనే తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఎంతో పెద్ద సవాలును ఎదుర్కొంటూ ఉన్నాయి. పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారు ఇందాక విస్తృతంగా దాని గురించి మన ముందు చర్చించారు. విదేశీ భాష, విదేశీ పద్ధతులు, విదేశీ అలవాట్లు, విదేశీ మతాలు, వీటి ప్రభావానికి తెలుగు నేల ఈ రోజున పెద్ద ఎత్తున గురవుతున్నది. ప్రపంచంలో వేగంగా క్షీణిస్తున్న భాషల్లో మన తెలుగు భాష కూడా ఒకటి ఉంది అని విన్నప్పుడు మనందరికీ బాధ కలగడం సహజం. ప్రపంచంలో డజన్ల కొద్దీ దేశాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా తెలుగు భాష, సంస్కృతి యొక్క పరిరక్షణ కోసం అని చెప్పి ఇలా సంస్థల్ని నిర్మాణం చేసుకుని కార్యక్రమాలు, పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు నిర్వహించుకుంటూ తాపత్రయపడుతూ ఉండడం చూస్తూ ఉంటే నాకు ఒక ఇంగ్లీష్ సామెత గుర్తొస్తోంది.
నియరర్ ది చర్చ్ ఫార్దర్ ది గాడ్ అంటారు. అంటే దేవాలయానికో చర్చ్కో పక్కన ఉన్న వాడికి ఆ దేవాలయం చర్చ్ యొక్క విలువ తెలియదు. అలా ఈరోజు తెలుగు నేల మీద ఉన్న ప్రజలము తెలుగుకి దూరం అవుతూ ఉంటే, ఎక్కడో వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లోని ఇతర సంస్కృతుల మధ్య జీవిస్తున్నటువంటి మన తెలుగు ప్రజలు ఈ విధంగా ఒకటి కావడము, మన సంస్కృతి, భాష, ఆచార వ్యవహారాల పరిరక్షణ కోసం అని చెప్పి పాటుపడ్డము చాలా సంతోషకరమైన విషయము. మీరు మీ సంస్థ ద్వారా, ముఖ్యంగా ఈ కళాసారథి సంస్థ ద్వారా అటువంటి తెలుగు సంస్థల సభ్యులని, కార్యకర్తల్ని అందరినీ ఒక త్రాటి మీదకి తీసుకురావడానికి, వారి ద్వారా ప్రపంచ దేశాల్లో నివసిస్తున్నటువంటి మన తెలుగు ప్రజలని తెలుగు తల్లి ఒడిలో ఆనందంగా ఎప్పుడు ఉండే విధంగా అనేక కార్యక్రమాలను రూపొందించడము, అదేవిధంగా తెలుగు భాష యొక్క సౌరభాన్ని, దాన్ని కమ్మదనాన్ని, తీయదనాన్ని తెలుగేతర ప్రజలకు అందించడము, ఈ రెండు ప్రయత్నాలు, ఆ రెండు కార్యక్రమాలు ఏవైతే మీరు చేస్తున్నారో అవి ఎంతో శ్లాఘించదగినటువంటి, ప్రశంసించదగినటువంటి ప్రయత్నాలు. హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే సమయంలో అనేక సంవత్సరాల పాటు ఈ మంచి ప్రయత్నము కొనసాగాలి. మరింత మంది తెలుగువారు మరిన్ని దేశాల నుంచి మీ ప్రయత్నంలో మీకు తోడు కావాలి అని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ధన్యవాదాలు రామ్మాధవ్ గారు. మా మొదటి కార్యక్రమ ప్రారంభోత్సవంలో కూడా మీరు విచ్చేసి మాకు ఆశీస్సులు అందించారు. మీరు అందించినటువంటి స్ఫూర్తి ఇవాళ ఇక్కడి వరకు మేము రాగలిగాము. మీకు మరొకసారి సభాముఖంగా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు రామ్మాధవ్ గారు. రాధికా గారు చెప్పినట్టు మీరు మా మొదటి కార్యక్రమానికి వచ్చారు. అప్పుడు అందించిన శుభాశీస్సులతోనే మేము ఇన్ని కార్యక్రమాలు చేయగలిగామండి. మీరు ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా అందరి తరఫున. మరి మనతో ఒక ప్రఖ్యాత నటులు కూడా ఉన్నారండి. ఇప్పుడు 1973లో జగమే మాయ చిత్రం ద్వారా సినీ రంగం ప్రవేశం చేసి వందల కొద్ది చిత్రాలతో వివిధ పాత్రలలో నటించి సినీ పరిశ్రమలో అత్యంత సౌమ్యునిగా పేరు గడించి 350 చిత్రాలకు పైగా నటించిన మన అందరి అభిమాన నటులు శ్రీ మురళీమోహన్ గారు. అలాగే జయభేరి ఆర్ట్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి 25కు పైగా చక్కటి సినిమాలను వారు తెలుగు చలనచిత్ర సీమకు అందించారు. రాజకీయ నాయకునిగా, పార్లమెంట్ సభ్యునిగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. తెలుగు వారికి సినీ కళామ తల్లి అందించినటువంటి మరొక ఆణిముత్యం అని చెప్పాలి మురళీమోహన్ గారిని. మరి వారిని సాదరంగా సాంస్కృతిక కళాసారథి తరఫున స్వాగతం పలుకుతున్నాము. వారి సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి మీ ఆడియో ఆన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హలో, ఓకే, అందరికీ నమస్కారం అండి. శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరితో కలిసి, మీ అందరితో మాట్లాడి, మీ అందరి అభినందనలు, ఆశీస్సులు పొందడానికి అవకాశం ఇచ్చిన శ్రీ సాంస్కృతిక కళాసారథి అందరికీ కూడా, రత్నకుమార్ గారికి, అదే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాధిక్ గారికి, పాల్గొన్న పెద్దలకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున కీనోట్ స్పీకర్ గా, ముఖ్య అతిథిగా శ్రీ ఉప్పర్తి వెంకయ్య నాయుడు గారు రావటం, అలాగే కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు పూజ్య శ్రీ విజయేంద్ర సరస్వతి గారు కూడా తమ ఆశీస్సులు అందజేయటం ఈ కార్యక్రమానికి ఒక పెద్ద అలంకరణ. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అలాంటి తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇద్దరు తమిళియన్స్ ఎక్కడైనా కలుసుకుంటే తమిళంలో మాట్లాడుకుంటారు. ఇద్దరు మలయాళీస్ ఎక్కడైనా కలిస్తే మలయాళంలో మాట్లాడుకుంటారు. ఇద్దరు గుజరాతీలు ఎక్కడైనా కనబడితే గుజరాతీలో మాట్లాడుకుంటారు. ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే మాత్రం తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లోనో పరభాషలోనో మాట్లాడతారు. అది కరెక్ట్ కాదని, మన భాషను మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో, ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో
మీరు దీనికి ప్రాముఖ్యతనిచ్చి, ఎందుకంటే దాదాపుగా 34 దేశాల సాంస్కృతిక సంస్థలన్నీ కూడా ఇందులో కలిసి ఉన్నాయి కాబట్టి మనందరం కలిసి మన భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికి కూడా నేను విరమించుకుంటున్నాను. మనందరం కూడా మొదటి తరం వారంగా మనందరం తెలుగులోనే మాట్లాడుతున్నాం, కానీ మన పిల్లల దగ్గరకు వచ్చినప్పటికీ తెలుగు తగ్గిపోయి వాళ్ళు ఇంగ్లీష్లోనో పరభాషలోనో మాట్లాడుతున్నారు. మనం తెలుగులో మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకున్నా కూడా సమాధానం మాత్రం ఇంగ్లీష్ భాషలోనో మరో భాషలో చేస్తున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంట్లో ఉన్నప్పుడు కనీసం ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడేటట్లయితే మన పిల్లలకందరికి కూడా మన మాతృభాషను నేర్పిన వాళ్ళం అవుతాం. భాష తరాలు మారినా కూడా భాష నిలబడేటట్టుగా ఉంటుంది. అలా చేయాలని కోరుకుంటున్నా. ఏ దేశం ఎగినా, ఎన్ని కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరు ఎదురైనా, పొగడరా నీ జాతి గౌరవాన్ని, నిలపరా నీ జాతి గౌరవాన్ని అన్నట్టుగా ఈ రోజున వివిధ దేశాల్లో ఉన్న మీరందరూ కూడా మన మాతృభాషని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని మర్చిపోకుండా మీరందరూ కూడా కృషి చేస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ముఖ్యంగా శ్రీ సంస్కృత కళాసారథి గత సంవత్సరం ప్రారంభించారు ఈ కార్యక్రమాలని. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ఆరంభించిన మొదటి సంవత్సరంలోనే 24 కార్యక్రమాల్ని దిగ్విజయంగా చేసుకుని ప్రథమ వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా 34 దేశాలందరినీ కూడా కలుపుకోవడమే కాకుండా వెంకయ్యనాయుడు గారు లాంటి విజయేంద్ర భారతి గారిని ఇలాంటి వాళ్ళందరినీ కూడా పీఠాధిపతులు చేసుకున్నటువంటి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా రత్నకుమార్ గారిని, మీ టీం అందరినీ కూడా, ఎందుకంటే పేర్లు అందరి పేర్లు చెప్పలేం కాబట్టి టీం అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మన ఊళ్ళల్లో మనం ఎలా ఉన్నా కూడా మన ఊరి దాటి బయటకు వెళ్ళినా, మన రాష్ట్రం దాటి బయటకు వెళ్ళినా, మన దేశం దాటి బయటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మన మాతృదేశాన్ని, మన మాతృభాషని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. ముఖ్యంగా మీరందరూ ఇతర దేశాల్లో ఉన్న మీరందరూ కూడా మన పండగల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని మర్చిపోకుండా మన దేవాలయాలను కూడా అక్కడ నిర్మించుకొని మన పండగలన్నీ కూడా చక్కగా చేసుకుంటారు. మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. పండగ ఏదైనా రాగానే అందరూ కలుసుకోవడం, ముఖ్యంగా మహిళలందరూ కూడా పట్టు చీరలు కట్టుకొని, తల్లో పువ్వులు పెట్టుకొని, బాలికలందరూ కూడా లంగాలు, ఓడీలు, వడ్లాణాలు పెట్టుకొని మన తెలుగు వంటకాలు బూర్లు, గారెలు, అరిసెలు, కజ్జికాయలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ మన పండగలను అద్భుతంగా చేసుకుంటూ తెలుగుదనాన్ని మీరందరూ కూడా నిలబెడుతున్నందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి బాధ్యతను మీరందరూ తీసుకున్నారు. ఈ బాధ్యతను నిర్వహించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా మీ ఊర్లో సాధ్యమైనంత వరకు వీకెండ్ తెలుగు క్లాసెస్ అన్ని కూడా వచ్చేటట్టుగా, తెలుగు పద్యాలు అన్ని వాళ్ళకి నేర్పేటట్టుగా, తెలుగు నాటకాన్ని నేర్పేటట్టుగా, మన నాట్యాలు, భరతనాట్యం, కూచిపూడి, మన ఆంధ్ర నాట్యం లాంటి ఇలాంటి నాట్యాలన్నింటి కూడా చక్కగా అభివృద్ధి చేసేటట్టుగా మీరందరూ చెయ్యాలి. మరి ఈ రోజున COVID-19 మూలంగా ఎవరు కలుసుకోలేకపోయినా మరి ఈ విధంగా అంతర్వాడి ద్వారా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇన్ని దేశాలతో మీరు కలిపి చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నాకు వెంకయ్యనాయుడు గారు చాలా వేదికల మీద చెప్పిన మాట ఒక మాట, మాతృభాష అనేది తల్లిపాలు లాంటిది, ఇతర భాషలన్నీ కూడా డబ్బాపాలు లాంటివి అని అనేక సందర్భాల్లో చెప్పారు ఆయన. నిజం కూడా అంతే. తల్లి పాలకున్న విలువ డబ్బా పాలకు ఉండదు. అలాగే మాతృభాషకున్న విలువ ఇతర భాషలకు ఉండదు. అయితే నీ మాతృభాష ఒక్కటే నేర్చుకుంటా, నేను ఇతరులు నేర్చుకోకూడదు అని అనకూడదు. భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలంటే కంపల్సరిగా హిందీ వచ్చి ఉండాలి. అలాగే ఇతర దేశాలకు వెళ్ళి మనం ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా అంతర్జాతీయ భాషలు ఇంగ్లీష్, ముఖ్యంగా ఇంగ్లీషు, ఇతర భాషలు కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంత మాత్రం చేత అన్ని భాషలు నేర్చుకున్నా కూడా మన భాష, మన మాతృభాష, మన అమ్మ భాష, మనం పుట్టినప్పుడు మొట్టమొదటిగా మనం మాట్లాడిన అమ్మ అనే పదానికి విలువనిస్తూ మన భాషను మనం మర్చిపోకుండా ఉండాలి. మన సాంప్రదాయాలను మర్చిపోకూడదు, మన సంస్కృతిని మర్చిపోకూడదు, మన పిండి వంటలను మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా విరమించుకుంటూ ఒక్క సంవత్సరంలోని ఇన్ని కార్యక్రమాలు చేసిన మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేయండి. ఈ కోవిడ్ అనేది తగ్గిపోతే మన కవుల్ని, మన కళాకారుల్ని అందరినీ కూడా అప్పుడప్పుడు మీ దగ్గరికి పిలిపించి స్వయంగా మీ ఎదురుగుండా కూడా మీతో కలిసి ఉండేటట్టుగా
వారి విద్వత్తును మీకు ప్రదర్శించేటట్టుగా చేయాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాభినందనలు. ధన్యవాదాలు మురళీమోహన్ గారు. నిజంగా మీరు ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు ఇంత చక్కటి స్ఫూర్తిని అందించారు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉంటే మాకు కూడా ఇన్ని కార్యక్రమాలు అసలు చేశామా అని ఇంకా కలలాగా ఉన్నటువంటి కళలోంచి ఒకసారి మేము గిల్లి చూసుకునే విధంగా మీరు ఇవాళ మీ ప్రసంగం ద్వారా మాకు అనిపించింది. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు మా అందరి తరఫున మరొకసారి తెలియజేస్తున్నాం. చాలా చాలా ధన్యవాదాలు మురళీమోహన్ గారు. అతి తక్కువ సమయంలో మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేసాము. అయినా మా కోరికను మన్నించి మీరు వచ్చినందుకు మరొకసారి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మీ ఆశీస్సులు మాకెప్పుడు ఇలాగే ఉండాలి. మరి మనతో ఉన్నటువంటి మరొక ప్రముఖ అతిథి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు. వీరు ప్రముఖ రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ పూర్వ ఉపసభాపతి వర్యులు, మాజీ మంత్రి వర్యులు, తెలుగు భాషాభిమాని మరియు సాహితీ ప్రియులు, గాంధీయ సమాజ సేవా సంస్థకు కార్యదర్శిగా, భారతదేశ స్వాతంత్ర వజ్రోత్సవాలు మరియు ఆంధ్రప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల సందర్భంగా వెలువడిన అద్భుత వ్యాస సంకలనాలకు సంపాదకునిగా, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షునిగా అద్వితీయమైనటువంటి సేవలు అందించిన వ్యక్తి సహృదయులు పెద్దలు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని సవినయంగా వారి ప్రసంగాన్ని అందించవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. శ్రీ సాంస్కృతిక కళాసారథి ప్రథమ వార్షికోత్సవ సందర్భంలో హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ సాంస్కృతిక కళాసారథి 34 దేశాల నుండి 45 తెలుగు సంస్థలతో కలిసి ఈ ప్రథమ వార్షికోత్సవ సందర్భంలో అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించడం నిజంగా తెలుగు జాతికి గర్వదాయకమైన విషయం. శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్లో స్థాపించి ఏడాదైనా ఈ సంవత్సర కాలంగా వంశీ ఇంటర్నేషనల్, వంశీ రామరాజు గారు, అలాగే వంగూరు ఫౌండేషన్ చిట్టిన రాజు గారు, వీరందరి సహకారంతో అనితర సాధ్యమైన కార్యక్రమాలని నిర్వహించింది. ఈ కరోనా కాలంలో అంతర్జాల మాధ్యమంగా అంతర్జాతీయంగా ఉన్న తెలుగు వారందరినీ కూడా ఒకే వేదికకు తీసుకొచ్చిన ఘనత శ్రీ రత్నకుమారు కౌటూరు గారికి, అలాగే వారికి సహకరిస్తున్న శ్రీమతి రాధిక మంగిపూడి గారికి దక్కిందని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ఏడాది కాలంగా జరిగిన అనేక కార్యక్రమాల్లో, ప్రారంభ కార్యక్రమం నుంచి ఈనాటి వరకు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్న అదృష్టం, అవకాశం నాకు శ్రీ సాంస్కృతిక కళాసారథి దక్కించింది. అన్నిటికంటే కూడా ఈ రోజు కార్యక్రమం చాలా మహత్తరమైంది. సంస్కృతి స్వరూపమైన కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు పూజ్య శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు, భాషా స్వరూపమైన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, వీరిరువురు కూడా ఈ అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనానికి వని తేవటమే కాదు, ఉత్తేజకరమైన సందేశాలు ఇచ్చారు. ప్రత్యేకించి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు వారిని సంస్కృతి స్వరూపం అని చెప్పి అనటం జరిగింది. వారితో నా కృష్ణా పుష్కరాల సమయంలో పరిచయం. ఆ సందర్భంలో వారు నాతో అనేక విషయాలు, మన సంస్కృతిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయం మీద వారు చర్చించడం జరిగింది. వేదంతో పాటు నాదాన్ని కూడా మనం కాపాడాలి అని చెప్పి వారు చెప్పటమే కాకుండా వాళ్ళ నాద విద్యకి పాఠశాలలో పెట్టి నాదం నేర్పిస్తున్నారు. అలాగే వాద్య సంగీతాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దాని కొరకు కూడా మనం పాఠశాలలో పెట్టి నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో మేము కంచి కామకోటి పీఠం తరపున కొంత కృషి చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం తరపున కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వారు సూచించడం జరిగింది. శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు అయితే ప్రతి ఇంటి ముందు ముగ్గులు ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఆ రకంగా ముగ్గుల్ని మనం రంగవల్లుని ప్రోత్సహించాలని చెప్పి వారు చెప్పడం. శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు నా కంచిలో వారిని కలిసినప్పుడు వారు
తిరుపతిలో ఉన్న సాంప్రదాయ అనే ఒక కంచి కామకోటిపేట నిర్వహిస్తున్న పాఠశాల చూడవాలని కోరారు. నిజంగా అక్కడికి వెళితే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో తెలియదు, నేను చెప్పలేను, మాటల్లో చెప్పలేను. ఎందుకంటే లలిత కళలన్నీ కూడా అక్కడ ఆడపిల్లలకి నేర్పిస్తున్నారు. ఆ పిల్లలు చాలా చక్కటి త్యాగరాజ కీర్తనలు, సాంప్రదాయ కీర్తనలు సంగీతబద్ధంగా వారు వినిపించడమే కాకుండా చక్కగా వీణ వాయిస్తారు. అలాగే తంజావూరు చిత్రకళ లాంటి చిత్రకళలో కూడా వారు నిష్ణాతులు చేస్తారు. అంటే సకల కళల్లో కూడా, లలిత కళల్లో కూడా వారిని ప్రావీణ్యులుగా చేసి వాళ్ళ ద్వారా భవిష్యత్తులో మన సంస్కృతి ముందుకెళ్ళాలి అని చెప్పని స్వామీజీ చేస్తున్న ప్రయత్నం మాత్రం చాలా మాత్రమైందని చెప్పగలరు. అంచేత మనం అందరం మాటలు చెబుతున్నాం కానివ్వండి, స్వామీజీ నిజంగా సంస్కృతిని పరిరక్షించడానికి, లలిత కళలను సంరక్షించడానికి వారు చేస్తున్న కృషి మాత్రం అనన్య సామాన్యమైంది. అందుకే వారు సంస్కృతి స్వరూపం అని చెప్పి మనం భావించవచ్చు. వారు ఈ రోజున ఇచ్చిన సందేశం ఎంత మాత్రమైందో మనందరూ కూడా గమనించాల్సిన అవసరం. ప్రత్యేకించి తెలుగు భాష విషయంలో ఒక స్వామీజీ వారు చేసిన సూచనలు ఎంతటి మహత్తరమైనవో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా తెలుగు నేర్పిడే ఒక విశ్వ సంస్థ కావాల్సిన అవసరం ఉందని చెప్పి వారు సూచించడం జరిగింది. ఈ విషయ గతంలో కూడా స్వామీజీ కొన్ని సూచనలు చేయటం, తత్ఫలితంగా పూర్వం నేను ఉపసభాపతిగా ఉన్నప్పుడు, అంతపూర్వం అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దీనికి కొన్ని కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. ప్రత్యేకించి అలహాబాద్లో హిందీ సంస్థానం ఉంది. హిందీని విశ్వవ్యాప్తంగా వాళ్ళు నేర్పించి సర్టిఫికెట్లు ఇస్తారు. అలాగే తమిళ్ వర్చువల్ అకాడమీని పెట్టారు తమిళనాడు ప్రభుత్వం. వారు తమిళాన్ని ఆన్లైన్లో నేర్పించి వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ రెండింటిని చూసిన తర్వాత అప్పుడు రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి అధికార భాషా సంఘం తరఫున ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్రాలు విడిపోయినా కూడా వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని కలిపే ఒక సంస్థ మనకు అవసరం. ఆ రకంగా హిందీకి ఏ విధంగా ఒక సంస్థాన్ని స్థాపించారో అదేవిధంగా తెలుగు కూడా స్థాపించాలని చెప్పి కోరటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఉపసభాపతిగా ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక కమిటీ వేయటం, అప్పుడు మేము తెలుగు ప్రాధికార సంస్థను స్థాపించి ఆ ప్రాధికార సంస్థ ద్వారా ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికీ కూడా తెలుగు నేర్పే కార్యక్రమం చేయాలి, దానికి ఒక సంస్థ అవసరం ఉంది అని చెప్పి ఆ రోజున మేము సూచన ఇవ్వటం, అది ఆదేశం అయితే వచ్చినాయి కానీ ఆచరణలోకి రాల. నిజంగా ఇవాళ నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే అసలు మూలం ఏంటన్నది స్వామీజీ గ్రహించారు. ఇవాళ మనందరికి కూడా వారు తెలియజెప్పారు భారత ఉపరాష్ట్రపతి గారి సమక్షంలో. వాళ్ళకు విశ్వ సంస్థను కూడా మనం ఏర్పాటు చేసుకుని ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా భాషని, సంస్కృతిని వారికి చెరువు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి వారు చెప్పినందుకు వారికి నేను ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విషయంలో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం నేను మనవి చేస్తున్నాను. అలాగే స్వామీజీ నిజంగా తెలుగు సంస్కృతిగా ఔన్నత్యాన్ని వారు ఎంతగానో చెప్పారు. పూర్వకాలం నుంచి కూడా తెలుగువారు లలితలన్నింటిలోనూ మహోన్నతమైన స్థానం వహించారని, ఇతర దేశాల వారికి కూడా మార్గదర్శకులై నిలిచారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఇవాళ వారి ఆలోచనల ప్రకారం ఇవాళ శ్రీ సాంస్కృతిక కళా సారథి ఈ అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం ద్వారా మన కళల్ని కాపాడాలి, మన కళల్ని ప్రపంచ పరివ్యాప్తంగా పరిచయం చేయాలని చెప్పి ఈ మహత్తరమైన కార్యక్రమం నిర్వహించడం ఉన్నది అభినందనీయ విషయం. అంతేకాకుండా ఇటీవల కరోనా కాలంలో చాలా మంది కళాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో సురభి వారికి కానివ్వండి, అలాగే విజయనగరంలో ఉన్న జానపద కళాకారులకు కానివ్వండి ఆర్థిక సాయం అందించడంలో కూడా వాళ్ళ శ్రీ సాంస్కృతిక కళా సారథి ఒక ప్రత్యేకమైన బాధ్యతగా వారు వ్యవహరించడం జరిగింది. అంచేత ఈ రోజున మనం అటు స్వామీజీ చెప్పిన మాటలు, తెలుగు గురించి ఎవరైనా గొంతెత్తి రోజు మాట్లాడుతున్న ఏకైక నాయకుడు వెంకయ్య నాయుడు గారు. నిజంగా వారి ఇరువురి సందేశాలు మనకి చాలా స్ఫూర్తిదాయకమే కాదు, మనకు మార్గదర్శనం కూడా. ఒక రకంగా వారి దీపస్తంభాలు లాంటి వారు. ఆ దీపపు వెలుగుల్లో మనం నడిచి
మన భాషని, మన సంస్కృతిని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి మాత్రం నేను మనసారా కోరుకుంటూ, మరోసారి నేను శ్రీ సాంస్కృతిక కళా సారథికి ప్రథమ వార్షికోత్సవ సందర్భంలో నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సింగపూర్ నుంచి ఏర్పడే సంస్థ. సింగపూర్ లో ఒకప్పుడు తెలుగు బావుట ఎగరేసిన వ్యక్తి వామరాజు సత్యమూర్తి గారు. పి సుశీల గారికి అద్భుతమైన సన్మానం చేసి అప్పుడు నన్ను కూడా వారు తీసుకెళ్ళటం జరిగింది అక్కడ కార్యక్రమాన్ని. వారు మళ్ళా భారతదేశానికి వచ్చిన తర్వాత మళ్ళా వారి శిష్యులు రత్నకుమార్ గారు మళ్ళా సింగపూర్ నుంచి మళ్ళా తెలుగు బావుటాన్ని ఎగరేయటం చాలా సంతోషదాయకమైన విషయం. అందుకని సత్యమూర్తి గారికి అలాగే వారి పరిచయం ద్వారా నాకు రత్నకుమార్ గారి పరిచయం, వారి ఇరువురు కూడా నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, సింగపూర్ అంటే అది ఏదో కాదు, మన సింహపురమే. మన భారతీయ చరిత్రలో, తెలుగువారి చరిత్రలో సింగపూర్తో మనకి మొదటి నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి. ఇవాళ మళ్ళా అక్కడి నుంచి ఇవాళ ఈ తెలుగు పతాకం ఇవాళ దశ దిశలా ఎగరేసే కార్యక్రమం జరగటం చాలా ఆనందదాయకం అని చెప్పి మాత్రం మనం చేస్తూ, ఈ రోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తారు. కృతజ్ఞతలు సార్. మీరు నిజంగానే మా కార్యక్రమాలు చాలా వరకు వంశీ ఇంటర్నేషనల్ తో కలిసి మేము చేసినటువంటి కార్యక్రమాలన్నింటిలోని మీరు రావడం, మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతూ వస్తోంది ఇన్నాళ్ళు. ఇవాళ కూడా మీరు వచ్చేసి మాకు మీ అమూల్యమైనటువంటి ఆశీస్సులు అందజేశారు. ఇవాళ ఈ కార్యక్రమం ఇంత రసవత్తరంగా, ఇంత నిండుగా జరుగుతోందంటే నిజంగా అతిథులుగా మీరు అందరూ వచ్చి సభకి ఒక కొత్త శోభను చేకూర్చారు. మీకు మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చిన్న విషయం రాధిక గారు, బుద్ధప్రసాద్ గారు నమస్కారం అండి. స్వామీజీ గారు చెప్పిన మాటలకి నేను అంటే వారికి సందేశం కరెక్ట్ గా చెప్పలేకపోయాను. ఆ మాటలన్నింటినీ మీరు చక్కగా అందరికి మళ్ళీ అందరికీ హితోపదేశం చేసినట్టుగా చెప్పారు మీరు. చాలా సంతోషం అండి. ఈ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు బుద్ధప్రసాద్ గారు. మరి ప్రేక్షకులందరూ కూడా ఇంత చక్కటి ప్రసంగాలను వింటున్నారు కదా. మరి ఇంకా మనకి ముగ్గురు అతిథులు మాట్లాడబోతున్నారండి. మరి వామరాజు సత్యమూర్తి గారు సింగపూర్ ప్రజలకందరికీ సుపరిచితులు. వీరు సుప్రసిద్ధ సాంకేతిక నిపుణులు. దేశ విదేశాల్లో ఎన్నో రంగాల్లో ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి గత 35 సంవత్సరాలుగా వారు సేవలు అందిస్తున్నారు. తెలుగు భాషాభిమాని, సాహితీ ప్రియులు, సింగపూర్ తెలుగు సమాజానికి అనేక సేవలు అందించిన వ్యక్తిగా సింగపూర్ వాసులందరికీ సుపరిచితులు. తెలుగు భాష, సంస్కృతి, సారస్వత వేదికలని నిర్వహించిన ఘనత వారిది. సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం కలిగినటువంటి శ్రీ సత్యమూర్తి గారి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోశాధికారిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోక్తంత్ర సేనాని సంఘతో అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు. మరి వామరాజు సత్యమూర్తి గారిని సాదరంగా వారి ప్రసంగాన్ని అందించవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. సత్యమూర్తి గారిని వారి ఆడియో ఆన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. పెద్దలు బుద్ధప్రసాద్ గారు, అలాగే మురళీమోహన్ గారు, రామ్ మాధవ్ గారు, అలాగే ఇంతకుముందు మనకి ఆశీస్సులు అందించినటువంటి పూజ్యశ్రీ విజయేంద్ర సరస్వతి గారికి, అలాగే పూజ్యులు గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, అలాగే ఉన్నటువంటి అనేక మిత్రులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీకు ఈ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు కార్యకర్తలకు అందరికీ కూడా. నాకు బుద్ధప్రసాద్ గారు ఇందాక అన్నారు, అలాగే రత్నకుమార్ గారు కూడా అనేక సార్లు చెప్తుంటాడు మా గురువు గారు అని. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినటువంటి ఒకటి గుర్తొస్తుంది నాకు. ఆయన చెప్తారు, నా వంటి శిష్యుడు ఉన్నాడని గర్వపడాలి ఈ చల్లపల్లి వెంకట శాస్త్రి గారు లాంటి వాళ్ళు అని చెప్పేసి ఆయన చెప్తారు. అంటే అటువంటి శిష్యుడు ఉన్నాడనేటువంటి గర్వం గురువుకు పడాలి అనేటట్టుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రత్నకుమార్కి, వాళ్ళ టీం అందరికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అనేక మంది అంటే అతని తపన ఏదో చేయాలి మనం భాషకని. అతనితో కలిసి నేను చాలా సంవత్సరాలు కలిసి పనిచేయడం జరిగింది. అలాగే మన మోడీ గారి కార్యక్రమం కూడా నమోయిన్ సింగపూర్లో రత్నకుమార్ పూర్తిగా నిమగ్నమై అన్ని బాధ్యతలు కూడా చేసి
సక్రమంగా నిర్వహించడంలో ఆయన కృతకృత్యులయ్యారు. అటువంటి రత్నకుమారు ఈ కార్యక్రమాలకి వీళ్ళందరితో కలిసి పాల్పంచినటువంటి అదృష్టం నాకు కలగజేసినందుకు నా జన్మ కూడా ధన్యమైందని భావిస్తున్నా. ఎందుకంటే ఇటువంటి పెద్దలు విజేంద్ర సరస్వతి గారు, వెంకయ్యనాయుడు గారు, మురళీమోహన్ గారు, అలాగే బుద్ధప్రసాద్ గారు, రామ్మాధవ్ గారు, అంటే వీళ్ళందరూ కూడా 5 కూడా పంచ పాండవుల్లాగా ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చారు. అంటే ఈ ప్రయత్నం ఒక ప్రయత్నం వెనుక ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. వీళ్ళందరినీ కూడా తీసుకురావటం, ఎందుకంటే ఒక కార్యక్రమ నిర్వాహకుడిగా సింగపూర్ తెలుగు సమాజంలో నేను పనిచేసిన వాడికి నాకు తెలిసి ఏదైనా ఒక కార్యక్రమానికి ఎవరిని పిలవాలంటే ఎంత కృషి చేయాలి, అలాగే కార్యక్రమం సక్సెస్ఫుల్ గా చేయడం కోసం ఎన్ని ప్రయాసాలు, అలాగే ప్రణాళికాబద్ధంగా చేయటం. కాబట్టి ఈ రకంగా ఈ కార్యక్రమాలు 24 కార్యక్రమాలు 34 దేశాల యొక్క సంస్థలతో కలిపి సమన్వయం చేయడం. ఇందాక రామ్మాధవ్ గారు చెప్పారు, ఈ వీటన్నిటిని కూడా సమన్వయం చేసేటువంటి ఒక నాయకత్వం వహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ తెలుగు సంస్థలన్నింటినీ కూడా పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం, అవసరమైనటువంటి విషయం. ఇప్పుడు ఇదివరకు నేను సింగపూర్లో పనిచేస్తున్నప్పుడు తెలుగు సంస్కృతి కానీ తెలుగు ఆచార పద్ధతులు కానీ తెలుసుకోవాలంటే మనం విదేశాలకు వెళ్తే కానీ మన యొక్క గొప్పతనం అర్థం కాదు అని ఇందాక చెప్పారు కదా. రామ్మాధవ్ గారు కూడా చర్చికి దగ్గర ఉన్నటువంటి వాడు దేవుడికి దూరంగా ఉంటాడని చెప్పారు. అలాగే మనం తెలుగుదేశంలో తెలుగు రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకి తెలుగు యొక్క గొప్పతనం మనకు తెలియదు. అది దూరంగా నుంచి చూసినప్పుడు ఎంత ఉన్నతమైంది మన తెలుగు అనేటువంటిది అర్థమవుతుంది. కానీ ఈ రోజు ఏమైతే అనిపిస్తుంది అంటే మన తెలుగు గొప్పతనం తెలుసుకోవడానికి కాదు విదేశాలు వెళ్ళాలి, రేపు పొద్దున తెలుగు సంస్కృతి గురించి కానీ తెలుగు సంప్రదాయం గురించి కూడా తెలుసుకోవాలంటే విదేశాల్లో మాత్రమే తెలుసుకోవాల్సినటువంటి దృష్టి వస్తుందని చెప్పి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవాళ మన పండగలు కానీ మన ఆచారాలు కానీ మన వేషధారణ కానీ ఇవన్నీ కూడా విదేశాల్లో మాత్రమే ఎక్కువగా పాటిస్తున్నారు. మన దగ్గర అంతా కూడా పాశ్చాత్య దేశాల యొక్క అనుకరణ ఎక్కువైపోతున్నటువంటి ఈ యొక్క దుస్థితి మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. అలాగే రాజకీయంగా కాకపోయినా ఇవాళ ఏ రకంగా ప్రభుత్వాలు భాషని ఇబ్బంది పెడుతున్నాయి అంటే బుద్ధప్రసాద్ గారు ఇందాక చెప్పారు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నా కూడా అమలు పడతలేదని. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ తెలుగు మీడియం రద్దు చేయడం విషయంలో కానీ అనేకటువంటి విషయాల్లో మనందరం కూడా కలిసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే భాష అనేది ఇది మతానికి కానీ కులానికి కానీ ప్రాంతానికి కానీ దేశానికి కానీ సంబంధించినటువంటి విషయం కాదు. అలాగే సిద్ధాంతాలకు కూడా సంబంధించినటువంటి విషయం కాదు. కాబట్టి అందరం కలిసి ఒక తాటి మీద బుద్ధప్రసాద్ గారు ఆల్రెడీ అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వారు పెద్దలు అంతకుముందు వారు అధికార భాషా సంఘం అధ్యక్షులు కూడా పనిచేశారు. వారి నాన్నగారి కాలం నుంచి కూడా తెలుగు కోసం తప్పించినటువంటి వంశం వారిది. కాబట్టి అందరూ పూనుకుని వీళ్ళందరినీ చైతన్యవంతం చేస్తే తప్ప మన యొక్క తెలుగుని మనం రక్షించుకోలేటువంటి పరిస్థితి లేనటువంటి దుస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి అందరం కూడా ఒక తాటి మీదకి రావాలి. ఈరోజు నిజంగా నేను సాంస్కృతిక కళాసారథి కళాసారథి అని చెప్పి మొదట్లో చర్చ వచ్చింది. సాంస్కృతిక కళాసారథి వాళ్ళని ముఖ్యంగా అభినందిస్తుంది. ఎందుకంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు పెద్దలు చిట్టెన్ రాజు గారు అలాగే వంశీ రామరాజు గారు లాంటి పెద్దలతో కలిసి మీరు చేయడం చాలా అభినందించినటువంటి విషయం. వాళ్ళందరూ కూడా వాడు లబ్ధ ప్రతిష్ఠులు, ఎప్పుడో వాడు భీష్ముడు లాంటి వారు ఆయన చిట్టెన్ రాజు గారు. అనేకమైనటువంటి ప్రయోగాలు, వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేసి అనేకమైనటువంటి కార్యక్రమాలని వారు చేయడం జరిగింది. కాబట్టి ఒక చక్కటి ఆరంభాన్ని మీరు 1 సంవత్సర కాలంలోనే మనకి పోతన గారు చెప్పినట్టుగా ఇంతింతే వటిడింతే అన్నట్టుగా మీరు మొత్తం విశ్వవ్యాప్తమై ఈ రోజున ఈ కార్యక్రమాలు చేసి మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ నాకు ఒక పద్యం గుర్తొస్తుంది. అంటే నేను కూడా అంటే నా పరిచయంలో చక్కగా చేశారు రాధిక గారు. నెక్స్ట్ టైం చేసేటప్పుడు నన్ను కూడా ఒక పద్య కవిగా పరిచయం చేయండి. ఎప్పుడైనా మనకు అవకాశం ఉంటే చక్కటి పద్యాలు మనం చెప్పుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా, ఎందుకంటే నాలాంటి ఔత్సాహిక కవుల్ని కూడా మీరు ప్రోత్సహించాలని చెప్పి మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తూ, ఎందుకంటే అనేక వందల వేల మంది పద్య కవులు ఉన్నారు, వారందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి.
కాబట్టి మాకు కూడా ఒక అవకాశాన్ని కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒకటి చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ఆరంభించారు నీచ మానవులు, మనకు ఒక పద్యం ఉన్నది, ఆరంభించారు నీచ మానవులు, ఆరంభించి పరిచయించరు విఘ్నాయత్తులై మధ్యములు. అంటే ఏవో విఘ్నాలు వస్తాయని చెప్పేసి వదిలిపెట్టేస్తారు కొంతమంది. కానీ మీరు అలా కాకుండా మొదలుపెట్టి దాన్ని విఘ్నులు విఘ్న నిహన్యమానులగుతున్ ప్రారంధాబ్దం రుద్దింపరు సుమి ప్రజ్ఞానిధులు కావచ్చాను. అట్లా మీరు మన కర్మణ్యవాధికారస్తే అని మనకి భగవద్గీతలో ఉన్నట్టుగా మన పని మనం చేయటమే అనేటువంటి ఇది ఆరంభించి దాన్ని చక్కటి స్థితికి తీసుకొచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకించి అభినందిస్తూ టీం మొత్తం ఇది రత్నకుమార్. ఇప్పుడు మనకి విభక్స్ పుణ్యం ఏంటంటే ఒక రత్నకుమారే కాకుండా అందరినీ కూడా చూడగలుగుతున్నాం వెనకాల వాడిని. ఎందుకంటే నేను తెలుగు సమాజం కార్యక్రమాలు చేసినప్పుడు మేమే ఫ్రంట్లో ఉండేవాడు, వెనకాల ఎంతమందో కష్టపడి పనిచేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా తెర మీద చూడగలిగినటువంటి భాగ్యం కలిగేది కాదు. కానీ ఇప్పుడు విభక్స్ పుణ్యం అని చెప్పేసి అనేక మంది దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ టీం మొత్తం, ఎందుకంటే మంచి టీంని ఎన్నుకోవడంలోనే నాయకుడి యొక్క గొప్పతనం ఉంటుంది. ఇప్పుడు ఆ మంచి టీం వర్క్, ఇది ఒక వ్యక్తి యొక్క విజయం కాదు, ఇది టీం యొక్క విజయం కింద మనం దీన్ని చూడాలి. కాబట్టి మీ టీం అందరికి కూడా ప్రత్యేకించి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు మీరు చేయాలని చెప్పేసి ఆశిస్తూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలుగు తల్లి. ధన్యవాదాలు సత్యమూర్తి గారు. మీరు మాట్లాడుతూ ఉంటే ఒక పుత్రోత్సాహం లాగా మీకు మీ మాటల్లో తెలుస్తోంది మాకు. మరి మీ శిష్యులు ఏమంటారు? మీ వారసత్వం అయితే మాత్రం మేమందరం నిలపడానికి కృషి చేస్తామని నాకు నిజంగా మాటలు లేవు సత్యమూర్తి గారు. ఎందుకంటే నా ప్రతి అడుగులోనూ మీరు మీ ప్రోత్సాహం, మీరు వెనకాల నుంచి నాకు అందించిన ఉత్సాహం ఎప్పటికీ మరవలేను. అది నిజంగా గురుగారు నన్ను ఆశీర్వించాలి మీరు, ప్లీజ్. నా విజయానికి ప్రతి వెనకాల మీరు ఉన్నారు, ప్లీజ్ అలా చేయొద్దు. అందరు అంటారు నీకేంట్రా ఎంత బలం, ఎంత ధైర్యం అంటారు. నా బలం నా సత్యమూర్తి గారు. నా ప్రతి అడుగులోనూ మీరు ఉన్నారు. మీరు ఎప్పుడు ఉండాలి అట్లా. నన్ను ఆశీర్వించాలి, నన్ను దీవించాలి. నిజంగా మీకు బాధ పొందండి సార్. నా కోరికని నా తల్లిదండ్రుల కంటే మీరు ఎక్కువగా ఆశ్రయించారు. ధన్యవాదాలు గురు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మళ్ళీ మీరు ఒక్కసారి మమ్మల్ని దీవించండి ప్లీజ్. ఒక ఎమోషనల్ మూమెంట్స్ అండి. నిజంగా అందరూ కలిసి నడుస్తున్నాము, ఇంకా నడవాల్సింది ఎంతో ఉంది. కొన్ని విపత్కర పరిస్థితుల్లో కలిసి వెళ్తున్నాము. ఇలాంటి సిచ్యుయేషన్ లో అందరూ ఒకరికొకరు చేదోడు బాదోడుగా ఉంటూ పెద్దల ప్రోత్సాహంతో పిల్లల్ని ముందుకు నడిపిస్తున్నారు. నిజంగా ఇక్కడ ఉన్న వారందరూ మాకు గురువులే. ఈ సంస్థను కానీ మమ్మల్ని కానీ సొంత పిల్లల్లా చూసుకుంటూ ముందుకు నడిపిస్తున్నారండి. ఆ ఎమోషనల్ మూమెంట్స్ ని ఏ కాలము లేదా ఏ ఒక రోజుకి సంబంధించినవి కావివి. మన అభిమానాలు ఎప్పటికీ ఇలాగే పదిలంగా ఉండాలి. మనందరం పదిలంగా ఉండాలి. అందరూ కలుసుకుంటూ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకోగలగాలి. త్వరలో మనందరం నిజంగానే కలిసి ఒకరితో ఒకరి ఇందాక మన ఉపరాష్ట్రపతి వర్యులు చెప్పినట్లుగా ఒక మంచి తెలుగు విందు భోజనం చేయాలి. కృతజ్ఞతలు సత్యమూర్తి గారు. మాకైతే మాటలు లేవు. ధన్యవాదాలు. మరి అమెరికాలో హ్యూస్టన్ వాస్తవ్యులు, చక్కటి రచయిత, వక్త, విమర్శకులు, సంపాదకులు, హాస్య బ్రహ్మ మన మంగూరి చిట్టనరాజు గారు, ఐఐటి ఇంజనీరింగ్ మరియు పిహెచ్డి పట్టభద్రులు, హాస్య వ్యంగ్యభరితమైనటువంటి సుమారు 200 కథలు, 25కు పైగా నాటకాలు రచించి అమెరికా హాస్య బ్రహ్మగా ప్రపంచవ్యాప్తమైనటువంటి గుర్తింపు పొందారు. 1994లో తెలుగు సాహిత్యానికి పెద్దపీట వేయాలనే సత్సంకల్పంతో వాంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థను స్థాపించి ప్రతి ఏడు ఉగాది కథల పోటీలు, ద్వైవార్షిక అమెరికా తెలుగు సాహితీ సదస్సులు, 7 ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు నిర్వహించారు. వాంగూరి పబ్లికేషన్స్ ద్వారా సుమారు 100 పుస్తకాల వరకు ప్రచురణ ముందుకు వెళ్తోంది. మా అందరికీ గురుతుల్యులు. మొదటి కార్యక్రమానికి కూడా విచ్చేసి ఆశీస్సులు అందించినటువంటి వ్యక్తి
మా మా అందరికి శ్రేయోభిలాషి, ముఖ్యంగా మన వంగూరి చిట్టన్ రాజు గారిని వారి ప్రసంగాన్ని అందించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఒక్కసారి మీ ఆడియో ఆన్ చేసుకోవాల్సింది. నమస్కారం. నేను ముందే చెప్తున్నాను, గంభీరమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చే అలవాటు లేదు. పైగా వాతావరణాన్ని కొంచెం తేలికపరచవలసిన అవసరం కూడా వచ్చింది. చేత నేను నా మామూలు పద్ధతిలోనే మాట్లాడతాను. మామూలు పద్ధతి అంటే ఏం లేదు. 2016లో అనుకుంటాను నేను సింగపూర్ వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఆ కుర్రాన్ని కలిశాను. ఆ కుర్రాడి పేరు రత్న కుమార్. అంటే ముందు ఆడో మగో అనుకున్నాను, రత్న అనగానే. ఆ తర్వాత చూసిన తర్వాత పర్వాలేదు తెలిసిపోయింది. అప్పుడు జరిగినటువంటి 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహణ అంతా దగ్గర నుండి చేయించాడు. అతని పక్కనే చకచకా తిరుగుతూ ఓ అమ్మాయి కూడా పరిచయం అయింది. ఆ పిల్ల పేరేమో రాధిక. అలాగే మా శ్రీధరు, రాము, రాధాకృష్ణ వీళ్ళందరూ పరిచయం అయ్యారు. అప్పుడు నాకు బొత్తిగా తెలియంది, నేను ఊహించింది ఏమిటంటే, రత్నకుమార్ అనేవాడు వెంటనే ఉద్యోగం మానేసి ఒక 3-4 ఏళ్లలో ఇలాంటి సంఘం ఏదో పెట్టి మిగతా వాళ్ళ చేత కూడా మానిపించేసి ఉద్యోగాలు, ఒక ఏడాదిలో 24-30 కార్యక్రమాలు చేసేటంటే ఉద్యోగం మానేయకుండా ఎలా చేస్తాడు? కుదురుతుందా అది? పోనీ అది కూడా ఒకే తరహా కార్యక్రమాల అంటే కొన్ని సంస్థలు ఒక్కొక్క దానికి ఒక పీట వేస్తాయి. ఇందాక రాధిక చెప్పినట్టుగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా స్థాపించినప్పుడు సాహిత్యానికి పెద్దపీట వేశాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి పీట వేస్తారు. ఎందుకంటే సంస్కృతానికనే రకరకాల పీటలు ఉంటాయి. ఒక శాస్త్రీయ సంగీతం ఒక పీట, కూచిపూడి నృత్యం ఒక పీట, ఇలాగ రకరకాలు ఉంటాయి. ఈ శ్రీ సాంస్కృతిక కళాశారథి వాళ్ళు ఈ అన్ని పీటలు కలిపి, ఒకటని కాదు, సురభి నాటకాలతో సహా అన్నీ కలిపి ఒక మెగాపీట. సింగపూర్లోనే ఉండడానికి కుదరదు కదా. మెగాపీట అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉండాల్సిందే, తప్పదు. అలాగా ప్రపంచవ్యాప్తంగా 36 సంస్థలు, 24 దేశాలు, ఇంకేమైనా మిగిలేమో నాకు తెలియదు. ఇంక మళ్ళీ మార్స్లోనూ చంద్రగ్రహణం నుంచి కూడా పట్టుకొస్తారు కొన్నాళ్ళకి. సో ఇంతమందిని కలిపి ఇన్ని వైవిధ్యమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇంత తపనతో ఎందుకు చేస్తున్నారు అంటే దానికి ఒకే ఒక్క కారణం. ఆ కారణాలకి 3 అంతర్భాగాలు ఉంటాయి. మూలం భాష, తెలుగు భాష. దానికి పరాకాష్ట సంస్కృతి, తెలుగు సంస్కృతి. ఈ భాషని సంస్కృతిని కలిపే వెన్నెముక సృజనాత్మకమైనటువంటి సాహిత్యం. భాష నుంచి సాహిత్యం పుట్టుకొస్తుంది, సాహిత్యాన్ని నుంచే మిగతా కళారూపాలన్నీ వస్తాయి. ఆఖరికి సినిమా పాటకు కూడా మీకు సాహిత్యం కావాలి, భాషకి సాహిత్యం కావాలి, కూచిపూడికి సాహిత్యం కావాలి, ఒక అభిభాషణకి సాహిత్యం కావాలి. ఈ సాహిత్యం సృష్టించేది రచయిత. వాళ్ళకి కావాల్సింది సృజనాత్మకత, దాన్ని గౌరవించాలి. సో ఈ 3 భాగాలు, భాష, సాహిత్యం, సంస్కృతి, ఈ మూడింటిని కలుపుకుంటూ శ్రీ సాంస్కృతిక కళాశారథి వాళ్ళు
చేస్తున్న మీ ప్రయత్నానికి, ఇందులో 1 సంవత్సరం పాటు తపనతో ఇన్ని విజయాలు సాధించిన దానికి సో అదానందపడుతూ, సో అభినందిస్తూ, మళ్ళీ మీరు ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ, ప్రచారాలు చేసుకుంటూ, సంఖ్య కంటే కూడా ఎన్ని కార్యక్రమాలు చేశామనే కంటే కూడా బుల్లెట్ దిగిందా లేదా అన్నలాంటి కార్యక్రమాలే చేయమని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు చిట్టన్ రాజు గారు. చక్కగా మీ ధోరణిలో మీరు మాట్లాడతారంటూనే మా అందరినీ నవ్విస్తూనే చక్కటి ఆశీస్సులు అందించారు. మా మొదటి కార్యక్రమాన్ని కూడా మీరు వచ్చి పెద్దలుగా ఆశీర్వదించడమే కాకుండా మమ్మల్ని అడుగడుగునా ప్రోత్సహించినటువంటి వ్యక్తి మీరు. 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో మమ్మల్ని నమ్మి మాకు బాధ్యత అప్పగించి మమ్మల్ని కలుపుకొని నడిపించినటువంటి వ్యక్తి. మీకు మరొకసారి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఇంకొకసారి ఈ సందర్భంగా కూడా ఆ విషయంలో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రత్నకుమార్ గారిని వారి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను. అప్పుడు అందరూ అనుకున్నట్టు ఇప్పుడు చెప్పినట్టుగానే నా బలం సత్యమూర్తి గారు అయితే, అలాగే నేను ఈ సంస్థ ప్రారంభించినప్పుడు ఒక చిన్న సంస్థ ఇది. దీన్ని ఒక చేత్తో అంటే ఒక కుడి చేత్తో పట్టుకొని ఒక చిన్న పాపాన్ని నడిపించినట్టుగా మా సంస్థని ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయం చేసిన అతి ముఖ్యుల్లో చిట్టన్ రాజు గారు. వారందరికీ ఎందుకంటే చాలాసార్లు చెప్పాము, ఏం చేసినా రుణం తీసుకోలేము మీ చేసిన సహాయానికి. కాకపోతే మీ నడిచే మార్గంలో మేము నడుస్తూ మీకు చేతోడు అడుగుంటూ ఈ విధంగా మేము మీకు సహాయం చేస్తూ మా రుణాన్ని ఆ విధంగా తీర్చుకుంటాను. మీకు మరొకసారి తెలియజేసుకుంటాను గురుగారు. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా సంస్థ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు చిట్టన్ రాజు గారు. మరి మా సంస్థను 2 కళ్ళల్లో పెట్టుకుని చూసేటటువంటి సూర్యచంద్రులు ఇద్దరున్నారండి. మన చిట్టన్ రాజు గారితో పాటు వంశీ రామరాజు గారు. వారు రచయిత మరియు సాంస్కృతిక, సినీ, సాహిత్య, సాంఘిక సేవా రంగాలలో అంతర్జాతీయంగా ఖ్యాతి పొందినటువంటి హైదరాబాద్ వాస్తవ్యులు, కళాబ్రహ్మ, సేవా మహాత్మ, శిరోమణి వంటి బిరుదులు, సత్కారాలు అందుకున్న వ్యక్తి. వంశీ బర్క్లీ పురస్కారాల ద్వారా, వంశీ సంస్థల ద్వారా ఎంతో మంది సినీ దిగ్గజాలను గౌరవించినటువంటి వ్యక్తి. వంశీ ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షుడిగా, వంగురి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా భారతదేశ ప్రతినిధిగా, వేగేసిన ఫౌండేషన్, సద్గురు ఘంటసాల ఫౌండేషన్ ట్రస్ట్ మొదలైన సంస్థలకు వ్యవస్థాపకులుగా, నిర్వాహకులుగా సేవలు అందిస్తూ కళాకారులను ప్రోత్సహించే వేదికలను ఎన్నో ఏర్పాటు చేస్తూ మా అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి మన వంశీ రామరాజు గారిని తమ ప్రసంగాన్ని అందించవలసిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ వంశీ ఇంటర్నేషనల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. వంశీ అధ్యక్షురాలు డాక్టర్ తెన్నేటి సుధా, మేనేజింగ్ ట్రస్టీ శైలజా శంకరపల్లి, వంశీ 10,000 మంది సభ్యుల తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా మా గురువు గారు ఏదో మామూలుగా కార్యక్రమాలు చేసుకునే నన్ను ఈ 5 ఖండాలు ఎన్నో దేశాలకు పరిచయం చేసిన వ్యక్తి మా గురువు గారు, నాకు ఆప్తులు డాక్టర్ వంగూరు చిట్టన్ రాజు గారు. వారి వల్లే నాకు వీరు తెలుసు. నాకంత ముద్దు అమెరికా, ఇండియా ఎందుకంటే నాకు తెలియదు. ఇవాళ శ్రీ సంస్కృతిక కళాశాల సింగపూర్ అంటే ఒకప్పుడు సత్యమూర్తి గుర్తొస్తాడు. ఇప్పటికీ సింగపూర్ సత్యమూర్తి గుర్తొస్తారు, వామరాజు సత్యమూర్తి గారు. అలాంటిది ఈ సంస్కృత కళాశాల సింగపూర్ అని స్థాపించి రత్నకుమార్, మన బాబాయిని పిలుస్తుంటాడు అబ్బాయి, మా అబ్బాయి. అలాగే మా అమ్మాయి రాధికా మంగిపూడి ఇంత గొప్ప వ్యాఖ్యాత్రిగా వెలుగొందటానికి కారణం కూడా వంగూరు చిట్టన్ రాజు గారు. ఆయన తెలుగు సభల్లో చూసి ఏమని మేమందరం కూడా మా కార్యక్రమాలకు ఆహ్వానించేసి మా కార్యక్రమాల్లో కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది.
ఇందాక ఆ వీడియోలో చూపించారు నన్ను కూడా, నిజమే. ఎందుకంటే మేమిప్పుడు 50 ఏళ్ల సంస్థ, వంశీయ సంస్థ, ఈ సాంస్కృతిక కళాసారథి చెయ్యి పట్టుకొని మేము నడుస్తున్నాం. అంటే ముసలివాడు పిల్లవాడు చేయబట్టుకున్నట్టుగా మా పరిస్థితి అది. అంటే మన తర్వాత కూడా ఇంకొక 50 ఏళ్ళు ఉండే సంస్థ ఇది. ఈ సంస్థ ఒంగూరి గారి గురించి కానీ మా సేవల గురించి కానీ చెప్పే అవకాశం ఈ సాంస్కృతిక కళాసారథి ఉంటుంది. వాళ్ళు చెప్పగలరు. అనగనగా ఒక రాజులాగా మా గురించి చెప్పగల శక్తివంతులు. అందుకే వారి చేయి పని పట్టుకుని నడుస్తున్నాం. మా చేయి వారు పట్టుకోవాలి, మేము వారి చేయి పట్టుకున్నాం. మేము చేసే అనేక కార్యక్రమాలకి శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూరు రత్నకుమారు రాధిక లేకపోతే మా తోచదు. ఎలా ఉంటుందో ఒకసారి వీళ్ళ ఒక కార్యక్రమంలో లేరు, అసలు వచ్చిన అతిథి వీళ్ళ పేరు కూడా చెప్పేశారు. వీళ్ళు ఉండకపోతే అలా అయిపోతుంది అన్నమాట. అయితే ఇవాళ కార్యక్రమంలో అద్భుతమైన దృశ్యాలు ఏమిటంటే, మనందరం ఎప్పుడు ఉండేవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాం. బుధప్రసాద్ గారు కానీ మనందరం మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ విజయేంద్ర సరస్వతి స్వాములు వారు అద్భుతంగా మాట్లాడారు. ప్రతి గుడిసెకి వెళ్ళాలన్నారు. అది కావాలి. పీఠాధిపతులు ఎప్పుడైతే పేదరికంలోకి వెళ్ళారో, పేదవాడిని తన భుజం తట్టారో, అప్పుడే సమాజం మారుతుంది నేను ఎప్పుడు అనుకుంటుండేవాడిని. అద్భుతంగా ఇవాళ మాట్లాడారు. ఆయనకి నమోవాకాలు. తర్వాత వారి పీఠానికి మా ఊళ్ళో మా ఇళ్ళు ఇచ్చేసాం. అక్కడ అనుష్ఠాన కేంద్రం కూడా వారు నిర్మించుకుంటున్నారు. మా తమ్ముడు మోహన్ రావు చూస్తున్నాడు ఆ పనులని కూడా. కాబట్టి వారితో మాకు సంబంధాలు ఉన్నాయి. వెంకయ్య నాయుడు గారు అయితే ఎప్పటి నుంచో కూడా వంశీయ సంస్థకు కానీ కళలకు కానీ ఎక్కువ ప్రేమను ప్రేమించే మనిషి. ఆయన అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇవాళ తెలుగు నేల ప్రపంచ దేశాలను ప్రతి తెలుగు వాళ్ళు కూడా పులకరించిపోయినారు అనుకుంటున్నాను. ఒక విషయం ఏంటంటే, అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం ఎన్నో దేశాల పరిచయాలు. ఈ పరిచయాలని కూడా నాకు ఒంగూరి వారు రత్నకుమార్ ఇచ్చిన పరిచయాలే. నా సొంత తెలివితేటలు దీంట్లో ఏమి లేవు. వాళ్ళ పరిచయాలతో నేను కూడా అలాగే చేస్తూ ఉంటా కార్యక్రమాలు. అయితే మేము రాబోయే కార్యక్రమం అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనంలాగా శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారితో ఘంటసాల గారి శత జయంతి రాబోతోంది. ఒక 360 రోజులు చేయాలని నా ఉద్దేశం. డిసెంబర్ 4 నుంచి నెక్స్ట్ డిసెంబర్ 4 వరకు ప్రతిరోజు అంతర్జాలంలో ఒక గంట సేపు ఆయన పాటలు పాడుతూ ఉంటారు. ఈ కరోనా తగ్గిపోతే మా గురువు గారు ఒంగూరు చిట్టనరాజు గారి యొక్క అమెరికాలో ఘంటసాల గారిని జెండా ఎగరేసింది ఒంగూరు చిట్టనరాజు గారి. అది ఘంటాపదంగా చెప్పవలసింది. సింగపూర్లో ఈ ఘంటసాల గారి యొక్క శత జయంతి ఉత్సవాలని చేయాలని అనుకుంటున్నాం. అప్పుడు ఈ సాంస్కృతిక కళాసారథి వారి సహకారం అవసరం. నేను సింగపూర్ ఇంతవరకు వెళ్ళలేదు, నాకు కుదరలేదు. అలాగని ఒకసారి సింగపూర్ వెళ్ళొద్దామని ఆ కార్యక్రమం అక్కడ పెట్టుకుంటుంది. ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనకు చూపించినటువంటి, ఎప్పుడో 50 సంవత్సరాల వంశీ సంస్థ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. వేగేస్తా ఒంగూరి వారి యొక్క ఆశీస్సులతో దివ్యాంగులకు అన్నం పెడుతున్నటువంటి మహావ్యక్తి ఒంగూరి వారు. ఈ కార్యక్రమంలో ఇంతమంది వచ్చి ఇవాళ ఈ కార్యక్రమం నిజానికి మొదటి వార్షికోత్సవానికి ఉపరాష్ట్రపతి రావటం ఏంటి? అంత ఈజీగా రారు. వాళ్ళు చాలా కష్టం. 50 ఏళ్ళైనా మేము తేవటం కష్టం. మాకు 50 సంవత్సరాలైనా. అంటే ఉపరాష్ట్రపతి గారు చాలా ఈ సంస్థని, సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థని అభిమానించారు. వారికి తెలుసు ఈ సంస్థ మనందరికి కూడా, మన తర్వాత ఈ సంస్థ తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి, తెలుగు కళలకి ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా నిలబడే ఏకైక సంస్థ ఈ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ మాత్రమే. ఆ సంస్థకే ఒక మంచి దృక్పథం ఉంది, మంచి ఐడియాస్ ఉన్నాయి, ఎలా వెళ్ళాలనేటటువంటి ఆలోచన ఉంది. ప్రతి వారికి మార్గదర్శకులు కావాలని, మీరు కూడా మాలాంటి వారికి ఈ సంస్థ మార్గదర్శకులు కావాలని సింగపూర్లో ఉన్న కళాకారులందరూ మా కార్యక్రమాలకు వస్తూ ఉంటారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, మరోసారి మమ్మల్ని కూడా దీంట్లో
సాంస్కృతిక కళాశాల సింగపూర్ వారి యొక్క ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మా సంస్థను కూడా, వంశీ సంస్థను కూడా, 50 ఏళ్ల సంస్థను కూడా గుర్తుపెట్టుకొని ఆహ్వానించినందుకు మరో ధన్యవాదాలు తెలియజేస్తూ, మన తెలుగువారందరూ కూడా అంతర్జాలం వచ్చేసి రక్షించింది మనం. అదే రవీంద్ర భారతి కార్యక్రమాలు అయితే ఇలా జరగవు మనకి. అంతర్జాలంలో ఒక రకంగా కరోనా వల్ల ప్రపంచం అంతా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా సాంస్కృతిక పరంగా వంగూరి వారు చెప్పారు 36 గంటలు అంతర్జాలంలో చేయవచ్చు అని చెప్పిన తర్వాతనే మేమందరం కూడా దూరేసాం అంతర్జాలంలోకి. దీనంటే కారణం మా గురువు గారిని ఎంత పొడినప్పుడు తక్కువే, వారికి ఇవాళ మన రాత్రి అయినప్పుడు కూడా అమెరికాలో వారు రావటం సంతోషిస్తూ, మరోసారి ఇలాగే దినదిన ప్రవర్ధమానం అవి పెరగాలని, కళాకారుల్ని, పేద కళాకారులను ఆదుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు రామరాజు గారు. మీరు చేసే ప్రతి కార్యక్రమంలోనూ మమ్మల్ని కలుపుకుంటూ, మీరు మీతో పాటు మమ్మల్ని చేయి పట్టుకొని, ఒక తండ్రి పిల్లాడిని తప్పటడుగులేసే పిల్లాడిని చేయి పట్టుకొని తీసుకెళ్తున్నట్లుగా తీసుకెళ్తూ, మీరు పెద్దవారు అయిపోయి మీ చేతి కర్రగా మేము మానేశారు. కానీ లేదండి, ఇక్కడ ప్రేక్షకులకు మేము ఒక మాట చెప్పాలి. వారు ఏ కార్యక్రమం చేసినా ముందుగా రత్నకుమార్ గారికి కానీ నాకు కానీ ఫోన్ చేసి, మీరు కూడా ఉంటారా అమ్మా, సహ నిర్వాహకులుగా మీ పేరు అయినా అని ముందు అడుగుతూ ఉంటారండి. అటువంటి విలువ మాకు ఇచ్చి మమ్మల్ని కలుపుకుంటూ మాకు సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి సభాముఖంగా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు మా అందరి నిర్వాహకుల తరఫున తెలియజేస్తున్నాము. రత్నకుమార్ గారు. రాధిక గారు చెప్పినట్టు ఇవాళ ఒక చిట్టినరాజు గారు, ఒక వంశీ రామరాజు గారు లేకపోతే మా సంస్థ, అంటే మేము చేసిన కార్యక్రమాలు మాకు సింగపూర్ వరకు మాకు ప్రాచుర్యం ఉన్నా కానీ అంతర్జాతీయ స్థాయిలో మమ్మల్ని అందరికీ అన్ని దేశాలకి పరిచయం చేసిన గొప్ప వ్యక్తులు చిట్టినరాజు గారు, వంశీ రామరాజు గారు. ఇద్దరు చంటి పిల్లవాడిని చెరో చేతిలో పట్టుకొని మమ్మల్ని నడిపించారు. అలాగే నడిపిస్తూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. మీ మార్గనిర్దేశం ఎప్పుడు మమ్మల్ని ఇట్లానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మీరు మా అంత్య సహాయానికి ఇందాక వీడియో రూపంలో చూపించాం. చిట్టినరాజు గారు కానీ మీరు కానీ ఆ కార్యక్రమాలన్నింటిలోనూ మీరు ఉన్నారు, మీరిద్దరు ఉన్నారు. అలాగే నా వెనకాల కొండంత అండ మా సతీమూర్తి గారు ఉన్నారు. ఆ బలంతోనే మా సోదరి నేను కానీ, మా కార్యవర్గ సభ్యులైన శ్రీధర్ గారు కావచ్చు, రాము గారు కావచ్చు, అలాగే బోల్కల్ భాస్కర్ గారు, మిగతా సభ్యులందరూ కూడా అతి స్ఫూర్తితో నడుస్తున్నాము. తప్పక మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా మీద ఈ విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు రత్నకుమార్ గారు. ఈ ప్రారంభ వేదికకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడితో కార్యక్రమం అయిపోలేదండి. మరి ఇక్కడి నుంచి మనకి సాంస్కృతిక కార్యక్రమాల పరంపర ప్రారంభమవుతోంది. ఈ 2 రోజుల కార్యక్రమానికి ఈ ప్రారంభ సభ కేవలం ఒక మచ్చుతునక మాత్రమే. 34 దేశాల నుండి 45 సంస్థల ప్రతినిధులుగా ఎంతో మంది ప్రసిద్ధ కళాకారులు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి ఇవాళ రేపు 2 రోజుల పాటు వారి సాంస్కృతిక కళా ప్రదర్శనలతో మనందరినీ అలరించబోతున్నారు.